목사님 여러분들 Hello 안녕하십니까? to all pastors. 안녕하십니까. Welcome. 오늘 하나님께서 Today, చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలండి. God is here with us, కాబట్టి and God has దేవుడు brought us together. మనతో పాటుగా ఇక్కడ ఉన్నారు, మరియు దేవుడు So I'm very మనందరినీ కూడా ఈ thankful for రీతిగా this. కూర్చుకున్న వారుగా ఉంటూ ఉన్నారు. ఇటు దాని విషయమై నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నానండి. కాబట్టి నేటి ఈ యొక్క దినమున ఈ యొక్క వ్యక్తి నుంచుని ఎవరైతే ఉంటూ ఉన్నారో, I'm here to testify what I ఇక్కడ saw and నేను heard. ఏదైతే చూసి ఉన్నానో మరియు విని ఉన్నానో అంటే దాని గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాను. మరియు My name is Man నా Hee పేరు Lee మ్యాన్ of హీ లీ అండి. Shincheonji Church of Jesus, షిన్చాంజీ the యేసు Temple of the సంఘములో Tabernacle of Testimony. అంటే ఈ యొక్క సాక్ష్య గుడార సంబంధ Let's first ఆలయం go నుంచి into the నేను main వచ్చి ఉన్నాను. reference. కాబట్టి మన యొక్క ముఖ్య వచనాన్ని మనందరం కూడా చదువుకుందాము. మనం గమనించినట్లయితే I నేను was in the తెలియజేస్తూ Korean ఉన్నాను. War నేను as a ఇంతకు ముందు ఈ soldier of యొక్క the front lines. కొరియా దేశంలో ఏదైతే సైన్యంలో రక్షణ సైన్యం ఉంటుందో అందులో ఒక సేవకుడిగా నేను పనిచేస్తూ ఉన్నాను. However, ఆ యొక్క సమయంలో ఈ యొక్క దేశం ఏ మాత్రంను కూడా యుద్ధానికి సిద్ధంగా లేదండి. కానీ అందులో పాల్గొనవలసి వచ్చింది ఆ యొక్క సమయంలో. me who was there as a కాబట్టి soldier at the front నేను lines, అక్కడ మొదటిలో ఉంటూ ఒక సైనికుడిగా పోరాడుతూ ఉన్నాను నా యొక్క దేశము కొరకు. కాబట్టి నా యొక్క సమయంలో నేను పని యొక్క సమయంలో తినటానికి కూడా నాకు సమయం అన్నది లేదండి. కాబట్టి ఏది దొరికిందంటే దాన్ని నేను తీసుకునేవాడిగా ఉంటూ ఉండాలి. and then there was a time when I could not మరియు even నాకు అక్కడ సమయం కూడా లేదు కనీసము కదలడానికి. the allies were at the front lines and the UN కాబట్టి troops were ఆ at the యొక్క second పోరాడుతున్న lines. వారు ఎవరైతే ముందుగా ఉంటూ ఉన్నారో And I was వారిలో collapsed పాటుగా on the నేను floor. ఉన్నానండి. ఆ సమయంలో నేను And UN troops నీశనంతో found me. భూమి మీద నేల And when మీద they found me, I was కుప్పకూలిపోయి able to ఉన్నాను. be discharged from కానీ this war. ఎప్పుడైతే నన్ను ఒకరు కనుగొన్నారో ఆ యొక్క యుద్ధము నుంచి నన్ను విరమణ తీసుకోమని బయటికి పంపించిన వారిగా ఉన్నారండి. We had this civil war. కాబట్టి ఆ యొక్క సమయంలో ఈ యొక్క యుద్ధము అన్నది జరుగుతూ ఉన్నది Who ఈ యొక్క experienced this war and those దేశములకు who have మధ్య. not. కాబట్టి Both ఇక్కడ here రెండు at this రకాల time. ప్రజలు ఉన్నారు. ఎవరైతే ఆ యొక్క యుద్ధంలో పాల్గొని అనుభూతి చెంది ఉన్నారో వారు, మరియు అనుభూతి చెందని వారు. కాబట్టి ఆ యొక్క సమయంలో నేను ఈ యొక్క మరణం యొక్క అనుభూతిని కూడా పొందుకొని ఉన్నానండి. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకమైన బలగాలలో సభ్యుడిగా నేను ఉంటూ ఉన్నాను. And so we had the task మరియు of going into North Korea and ఆ seeing యొక్క everything and coming back and reporting it. దేశముల మధ్య యుద్ధం జరుగుతున్న కాలంలో మాకు ఇవ్వబడుతున్న పనిని మేము పూర్తి చేయవలసిందిగా ఉంటుంది. So we had to act like కాబట్టి North Korean మేము troops. We అందరమును had to కూడా sing ఆ యొక్క the songs like the North Korean soldiers. సైన్యములకు సంబంధించిన రక్షకులుగా మేము పాటలు పాడుతూ యుద్ధము చేసేవారుగా ఉంటూ ఉన్నామండి. This is a North Korean song that I'm ఇదంతా singing కూడా right ఇప్పుడు మేము now. పాడుతున్న పాట అది నార్త్ కొరియాకి సంబంధించిన ఒక కీర్తన అండి. ఆ రీతిగా మేము పాడుకుంటూ Only when you యుద్ధంలో do like పాల్గొనే this, వాళ్ళం. you will not be ఎప్పుడైతే మేము అలా suspicious of North చేస్తూ Korea. ఉన్నామో ఆ యొక్క సమయంలో ఆ రీతిగా మనం చేస్తున్నప్పుడు ఎవరికి మీద అనుమానం అన్నది Forces in this war. కలగదు. ఆ రీతిగా అనుమానము లేకుండా అందరితో మధ్యలో మనము నివసించగలమండి. Experience this war. కాబట్టి And there's also people who are similar to my age మరియు who didn't experience this war. ఎవరైతే నా యొక్క However, వయసుతో what war పాటుగా do we ఉంటున్నారు have? వారు కొంతమంది ఆ రీతిగా యుద్ధాన్ని చూడలేకపోయారు కూడా, అనుభూతి కూడా చెందలేదు. Then it was a physical war. కాబట్టి But అక్కడ now ఈ యొక్క it is a భౌతికమైన spiritual war. యుద్ధము అన్నది చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మనందరూ కూడా పోరాడుతున్నది ఆత్మీయ యుద్ధము. కాబట్టి ఇది మనకి కంటికి కనిపించేదిగా లేదండి, అది అదృశ్యంగా ఉన్నది యొక్క ఆత్మీయ యుద్ధం. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఈ యొక్క శిష్యులు మరియు అనేక మంది ప్రవక్తలు ఇవి అన్ని కూడా రాసిన వారిగా ఉంటూ ఉన్నారండి ఈ యొక్క బైబిల్ గ్రంథములో యొక్క ఆత్మీయ యుద్ధమును గురించి. కాబట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ అంత్య దినములలో యుద్ధములు అన్నవి జరుగుతూ ఉంటాయంట. కానీ అవి అన్ని కూడా సూచనగా, హెచ్చరికగా అందించబడుతున్నది. కాబట్టి ఒక ప్రకటన గ్రంథము అన్నది చాలా చిన్న పేజ్గా ఉన్నది, చిన్న పుస్తకంగా ఉంటూ ఉంది. కాబట్టి ఇదంతా కూడా 2000 సంవత్సరముల క్రితంగా ఇవ్వబడుతూ ఉన్నది. కాబట్టి క్రైస్తవులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క చిన్న పుస్తకమైన యొక్క ప్రకటన గ్రంథములో వారు ముద్రించుకునే వారిగా ఉండాలండి. మరియు నేటి యొక్క యుగంలో ఉన్న సేవకులు అందరూ కూడా వారు అట్టి దాని గురించి సాక్ష్యం ఇచ్చేవారై ఉంటూ ఉండాలి.
We should not అవునా? acknowledge what we should not acknowledge. ఏది ఏమైనప్పటికీ కూడా అట్టి రీతిగా వారు However, the issue is చెప్పలేకపోతూ ఉన్నారు. కానీ ఇక్కడున్న సమస్య ఏమిటి in the అంటే book of Revelation, ఈ యొక్క ప్రకటన గ్రంథము it is called a ఇది revelation, అంతా కూడా ఒక otherwise known as a ప్రత్యక్షతగా revealed word, అనబడుతూ ఉన్నదండి. meaning something will be అవునా? revealed. అంటే దాని అర్థము దాని నుంచి ఏదో బయలుపరచబడబోతూ ఉన్నది అని చెప్పి అర్థము. John saw and heard these కాబట్టి ఈ things. యొక్క విషయములు అన్నిటిని కూడా యోహాను వినినవాడిగాను చూచినవాడుగాను ఉండి వీటన్నిటిని కూడా రాసిన వాడిగా ఉన్నాడండి. అట్లా ప్రకటన గ్రంథము అన్నది రాయబడుతూ ఉన్నది ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చివరి పుస్తకంగా. అవునా? ఏది ఏమైనప్పటికీ కూడా యోహాను యొక్క పాత్మోసు ద్వీపమందు ఈ యొక్క ప్రకటన గ్రంథ వాక్యమును రాసిన వాడిగా ఉన్నాడు అదృశ్య రూపంలో తాను పొందుకుని. కాబట్టి నేను ఆ యొక్క ప్రదేశానికి కూడా వెళ్ళి ఆ యొక్క శిష్యులందరినీ కూడా కనుగొని ఉన్నాను. మరియు అక్కడ నేను చూస్తూ ఉన్నానండి ఒక గొప్ప విషయాన్ని. కాబట్టి ఆ యొక్క విషయాలను నేను అర్థం చేసుకోవడానికి గాను అక్కడికి వెళ్ళిన వాడిగా ఉన్నాను. అక్కడ విషయాలన్నింటినీ కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను. కాబట్టి ఇదంతా కూడా చాలా సులభమైన విషయం అయితే కాదండి. కాబట్టి ఆ యొక్క యుద్ధానికి అంటే దేవుని యొక్క వాక్యమునకు అంటే దేవుని యొక్క శాంతికి ఈ యొక్క లోకంలో నిలుస్తూ ఉన్నాను. కాబట్టి దీని గురించి ఆలోచన చేద్దాము. కాబట్టి ఇక్కడ మనం కనుక ఆలోచన చేసినట్లయితే మనకు ఇవ్వబడిన పనిని మనము పూర్తి చేసేవారిగా ఉంటూ ఉండాలి. ఇవ్వబడిన పనిని అంతటినీ కూడా మనము పూర్తి చేసేవారిగా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క భూమి మీద ఉన్న అందరూ కూడా అనేక మంది ప్రజలు ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అవునా? ఇదంతా కూడా 2000 సంవత్సరముల క్రితం రాయబడింది. కానీ భూమి మీద ఏ ఒక్క వ్యక్తి కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయాడండి. ఎందుకు అంటే అది అంతా కూడా ఒక మర్మంగా ఉంది. ఏ మర్మం అంటే ప్రకటన గ్రంథము అన్నది యొక్క దేవుని యొక్క రాజ్యమును గురించిన మర్మం అండి. కాబట్టి దేవుడు ఈ యొక్క గ్రంథాన్ని ముద్రించిన వాడిగా ఉన్నాడు. మరియు తన యొక్క కుడి చేతిలో తనను ఈ యొక్క గ్రంథాన్ని పట్టుకొని ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కిందే కానీ ఈ యొక్క గ్రంథమును విప్పుట కానీ అర్థం చేసుకోవటానికి కానీ ఎవ్వరికి కూడా శక్తి లేదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ యొక్క ముద్రలు అన్నీ కూడా విప్పబడ్డాయో గ్రంథము అన్నది బయలుపరచబడినతో అప్పుడు మాత్రమే అందులో ఉన్న విషయాలను మనము గమనించే వారిగా ఉంటాము, తెలుసుకునే వారిగా ఉంటాం. మరి అది ముద్రింపబడము అంటే అర్థం ఏమిటి అంటే విన్న వాక్యమును మనము గ్రహించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ యొక్క అస్తిత్వాలు నిజమైన అస్తిత్వాలు వస్తాయో అప్పుడు మనం దాన్ని అర్థం చేసుకునే వారిగా ఉంటాం. ఒకవేళ గ్రంథంలోని వాక్యమును మనం అర్థం చేసుకోలేకుండా ఉన్నట్లయితే మనము ముద్రించుకోలేమండి. కాబట్టి ప్రతిదీ కూడా ఇక్కడ చాలా స్పష్టంగా అందించబడుతూ ఉంది. ఎందుకు నేను ఇక్కడికి వస్తూ వచ్చున్నాను? నేను వినిన వాటిని చూచిన వాటిని నేను ఎందుకు మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే ఏదైతే నేను ఇక్కడ చూస్తూ వచ్చానో అవి అన్నీ కూడా అండి ఇక్కడ మీకు సాక్ష్యం ఇవ్వవలసినదిగా ఉంది. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథ వాక్యమై ఉంటూ ఉంది. కాబట్టి ఆ యొక్క ప్రవచనముల గురించి నేను మాట్లాడవలసినదిగా ఉంటూ ఉంది. మరి ఇక్కడ నేను ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ప్రవచనం యొక్క నెరవేర్పు యొక్క నిజమైన అస్తిత్వాలను భౌతికమైన నెరవేర్పును గురించి కూడా నేను మీకు తెలియజెప్పవలసిన ఆలోచన ఉంటూ ఉందండి. కాబట్టి మన అందరమును కూడా వివేకముగా ఆలోచించేవారుగా ఉంటూ ఉండాలండి ఈ యొక్క వాక్యమును అందించే విషయంలో. కాబట్టి ఈ యొక్క శిష్యులు కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యులు కూడా వారి యొక్క జీవితంలో యొక్క కొరకు పని చేసిన వారుగా ఉంటూ ఉన్నారు. అవునా? అట్టి రీతిగానే మనం కూడా దేవుడు మన అందరికీ కూడా ఇచ్చిన యొక్క పనిని మనము పూర్తి చేసేవారుగా ఉండాలి. కాబట్టి నేటి యొక్క మన ప్రపంచము అన్ని కూడా పొందాలి, మేల్కోవాలి. ఎందుకంటే నిజమైన రక్షణ కొరకే మన అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నామండి. అవునా? కాబట్టి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన వారుగా ఉన్నారో అప్పుడు మనం తెలుసుకోవాల్సిందిగా ఉన్నదండి ఎక్కడికి రాబోతూ ఉన్నారు, ఎలా రాబోతూ ఉన్నారు. కాబట్టి మనం దేవుని ఎదుట ఆ యొక్క నేటి యొక్క లోకంలో ఇవ్వబడుతున్న అబద్ధములను మనం వినేవారిగా ఉన్నట్లయితే ప్రకటన గ్రంథమును మనము అర్థం చేసుకోలేమండి. దేవుని యొక్క రాకడను కూడా అర్థం చేసుకోలేం. కాబట్టి ప్రకటన గ్రంథము
22వ అధ్యాయం గనక మనం గమనించినట్లయితే ఎవరైనాను దీనికి జోడించిన ఎడల లేకపోతే తీసివేసిన ఎడల వారు పరలోకపు రాజ్యంలోనికి చేరక నరకంలోనికి ప్రవేశిస్తారు అని చెప్పి వాక్యం సూచిస్తున్నదండి. కాబట్టి దీని గురించి మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న గ్రంథంలోని వాక్యం అనేది 2000 సంవత్సరముల క్రితంగా రాయబడుతూ ఉన్నదండి. సుమారుగా 2000 సంవత్సరముల నుంచి కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా యొక్క వచనాన్ని యొక్క వాక్యాలను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. కానీ ఎవరైనా బోధిస్తున్నప్పటికీ కూడా అదంతా కూడా సత్యం కానిదండి, అసత్యంగా ఉంటూ ఉన్నది. ప్రవచనములను వారి యొక్క సొంత ఆలోచనలతో బోధిస్తున్న వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే జరగబోతూ ఉన్నదో అంటే విషయాలను తెలియజేసే గ్రంథమే ప్రవచన గ్రంథం అండి. కాబట్టి ఆ యొక్క గ్రంథము అనేది తెరవబడినప్పుడు నెరవేర్చబడినప్పుడు దాని యొక్క అస్తిత్వములను అన్నవి బయటికి వచ్చేవి ఉంటాయి. అట్లానే ఇక్కడ నేను మీ అందరికీ కూడా ఆ యొక్క అస్తిత్వములను గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీ ఎదుటికి వచ్చి ఉన్నారండి. కాబట్టి మీరు సేవకులైనా అవునప్పటికీ కూడా మనం ఏమైనప్పటికీ ఉన్నా కూడా మనము ఆ యొక్క వాస్తవములను మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలి, అంగీకరించే వారిగా ఉండాలి. ఒకవేళ అక్కడ గనక వాస్తవము అన్నది లేకుండా ఉన్నట్లయితే, వాస్తవికత గనక లేకుండా ఉన్నట్లయితే అది మాత్రం కూడా మంచిది కాదు, అవునా? కాబట్టి ఎప్పుడైతే ఈ ఒక్కటి అన్నది నెరవేరుతుందో అప్పుడు మాత్రమే మనం మన యొక్క గమ్యాన్ని చేరుకునే వారిగా ఉంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ యొక్క భౌతికమైన నెరవేర్పును గురించి నేను మీతో చెప్పాలి అని చెప్పి ఈ రీతిగా వచ్చి ఉన్నానండి. మన యొక్క వస్త్రాలను మనం శుభ్రపరచుకోవాల్సిందిగా ఉంటూ ఉన్నది ముందుగా. కాబట్టి ఇక్కడ వింటున్న వాక్యం ఏది కూడా ఇంతకు ముందు మీరు విన్నది కాదు. మీరు ఏ భాష మాట్లాడుతున్నప్పటికీ కూడా, తెలుగైనప్పటికీ హిందీ అయినప్పటికీ కూడా ఇటు వాక్యాన్ని మనం ఇంతకు ముందుగా వినలేదండి. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలోని వాక్యము ఇదంతా కూడా ఉపమానాలలో రాయబడుతూ ఉన్నదండి. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవాలి. 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉన్న మృగము, ఆ యొక్క ఎర్రని ఘట సర్పము, వీటన్నిటిని మీరు ఎప్పుడన్నా చూసారా అండి? ఈ రకమైన ఘట సర్పాన్ని ఇంతకు ముందుగా చూసామా? లేదు, అవునా? కాబట్టి దీని యొక్క అస్తిత్వాలను, యొక్క వాస్తవాలను మనము చూసేవారుగా ఉంటూ ఉండాలండి ముందుగా, అవునా? ఇది అంతా కూడా ఉపమానంగా రాయబడుతూ ఉన్నది. మరి దీని యొక్క వాస్తవికత ఏంటండి? ఎప్పుడైతే అది నెరవేరుతుందో అప్పుడు ఆ యొక్క ఉపమానముగా ఉన్నది అన్నది నెరవేర్పుగా మనందరికీ కూడా కనిపించబడబోతూ ఉన్నదండి, అవునా? అదే ఇది తెలియజేస్తూ ఉన్నదండి యొక్క విషయాలను. కాబట్టి మన యొక్క విశ్వాసము అన్నది మన అందరమును కూడా ఆ యొక్క వాస్తవికత కాలంలో మనందరూ కూడా ఉంటూ ఉన్నామండి. ప్రవచన కాలమునకు నెరవేర్పు కాలములకు మధ్య వ్యత్యాసము ఉన్నదండి. ఇక్కడ మనము ప్రవచనమును మనము గుర్తుపట్టలేం ప్రవచన కాలంలో, అవునా? కానీ ఒక నెరవేర్పు కాలంలో దాని యొక్క భౌతికమైన నెరవేర్పును కూడా మనం చూడగలం. కాబట్టి ఈ యొక్క కాలంలో ఉంటున్న మన అందరమును కూడా ముందుగా మనము తెలుసుకునే వారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి నేను బైబిల్ గ్రంథం ప్రకారంగా ఉన్నానా అని మనం ఆలోచన చేయాలండి. కాబట్టి మరి నేను బైబిల్ గ్రంథం ప్రకారంగా నేను సృజింపబడ్డాను అన్న విషయాలను కూడా మనము తెలుసుకోవాలి. మరియు ఈ యొక్క ప్రకటన గ్రంథం ప్రకారంగానే నేను జీవిస్తూ ఉన్నానన్న విషయాలను కూడా మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న మన అందరమును కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథములో మనము ప్రావీణ్యము అన్నది మనము చెందేవారిగా ఉండాలండి, అవునా? ఈ యొక్క గ్రంథమును మనము ఎన్నో మార్లు చదివే ఉంటామండి ఇప్పటి వరకు. కానీ ఈ యొక్క ప్రవచనం అన్నది ఒక తగిన కాలం ముందు నెరవేరేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క పాత నిబంధన ప్రవచనములు అన్నీ కూడా ఈ యొక్క మొదటి రాకడ సమయంలో నెరవేరేవిగా ఉంటూ ఉన్నాయండి. అట్టి రీతిగానే ఈ యొక్క లోకంలో ఉన్న వారు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మలేని వారిగా ఉన్నారు ఆ యొక్క సమయంలో. మరియు తాను ఏదైతే నెరవేర్చి ఉన్నారో అట్టి దాన్ని కూడా వారు నమ్మలేని వారిగా ఉన్నారు. మరియు ఈ యొక్క యుగంలో కూడా అండి ప్రకటన గ్రంథం తెలియజేస్తూ ఉన్నది, ప్రతి దానికి కూడా ఒక నిర్ణీత కాలము ఉన్నది అది ముగించబడడానికి అని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కనుక మనం గమనించినట్లయితే ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు వారికి నిత్య జీవము ఉన్నది అని. వారి యొక్క విశ్వాసపు జీవితంలో వారు బలపడుతున్న వారుగా ఉంటూ ఉన్నారు, అవునా? మరియు ఈ యొక్క లోకంలో ఉన్న సేవకులు వారు నిత్య జీవపు వాక్యమును బోధించిన వారుగా ఉంటున్నారండి. అట్లానే మనము కూడా ఈ యొక్క బయలుపరచబడిన ఎక్కడ పడితే అక్కడ మనం వినేవారుగా ఉంటామండి. కాబట్టి విన్న వాక్యాన్ని మనం అందరం కూడా ముద్రించుకునే వారుగా ఉంటూ ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము ఏం తెలియజేస్తూ ఉన్నదండి? ఇదంతా కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని చెప్పి తెలియజేస్తూ ఉంది. అంటే యేసుక్రీస్తు వారి యొక్క
ప్రకటన అండి. is it fulfilled? అవునా? How ఇది is it justified? మరి ఇది ఎలా It సాక్ష్యం is ఇవ్వబడుతూ written very ఉన్నది well, అంటే ఇది right? చాలా స్పష్టంగా రాయబడుతూ ఉన్నదండి. Regarding this revelation, ఈ యొక్క ప్రకటన in గ్రంథమును కనుక chapter మనం 1 and గమనించినట్లయితే chapter 22, there's somebody who ఒకటో saw అధ్యాయం these నుంచి things. 21వ వచనముల How many వరకు people saw ఒకటో it? అధ్యాయముల Just వరకు అన్ని one కూడా అండి. person. ఎంతమంది వీటన్ని విషయాలను చూసిన వారిగా ఉన్నారంటే కేవలము ఒక వ్యక్తి మాత్రమే. I, అవునా? John, am the one యోహానను who heard and నేను saw these ఈ యొక్క things. సంగతులను చూచిన వాడిగాను వినిన వాడిగాను He ఉన్నాను. ascended to that mountain to కాబట్టి testify. ఇక్కడ He నేను goes to the ఆ యొక్క churches to testify. పర్వతం మీదకి పంపించబడ్డాను ఈ యొక్క విషయముల గురించి సాక్ష్యం ఇవ్వడానికంటే సంఘములకు పంపబడ్డారు. కాబట్టి ఈ యొక్క సాతాను యొక్క ప్రజలందరినీ కనుక మనం చూసుకున్నట్లయితే వారు 1% మాత్రమే ఉంటూ ఉన్నారండి. కాబట్టి అక్కడ వారందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు నరకంలోనికి వెళ్ళడానికి సాతానుతో పాటుగా. కాబట్టి ఎప్పుడైతే మనం చూసి ఉన్నామో విని ఉన్నామో వాటిని మనము సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండాలి తప్ప మనం దానికి జోడించేవారుగాను తీసివేసేవారుగాను మనం ఉండకూడదు. ఎందుకంటే తీసివేసేవారు జోడించేవాడు పరలోకపు రాజ్యములో చేరరు అని కూడా దేవుని యొక్క లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి అది ఎలా అయితే ముద్రింపబడుతూ ఉన్నదో అలానే మనము దాన్ని ముద్రించుకునే వారిగా ఉంటూ ఉండాలండి. కాబట్టి ఇక్కడ అనేక మంది సేవకులను నేను కూర్చున్న సమయం అన్నది ఒకటి ఉన్నదండి. ఆ యొక్క సమయంలో నేను ఒక సేవకుని అడిగాను, ఏ గోత్రానికి నీవు సంబంధించిన వాడవు అని. తాను చెప్పలేకపోయాడండి ఏ గోత్రానికి కూడా సంబంధించిన వాడిగా ఉన్నాడు అన్న విషయం. ఏంటి అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథము అన్నది నెరవేరబోతూ ఉన్నది. ఈ యొక్క ప్రకటన గ్రంథము నెరవేరినప్పుడు మనందరూ కూడా రక్షణను పొందుకునే వారిగా ఉంటాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము అన్నది నెరవేరుతున్నది, 7వ అధ్యాయం కూడా. ఇదంతా కూడా ఈ యొక్క ముద్రల గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఎవరైతే ముద్రింపబడుతూ ఉన్నారో వీరందరూ కూడా 12 గోత్రములుగా అనబడుతూ ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా 12 గోత్రముల సభ్యులుగా ఉంటూ ఉన్నారండి పరలోక రాజ్యంలోనికి చేరడానికి. మరి ఎప్పుడైతే దేవుడు తిరిగి వచ్చేవారుగా ఉంటారో అప్పుడు ఏం జరుగుతున్నది? ప్రకటన 21వ అధ్యాయంలో అక్కడ మనం చాలా స్పష్టం తెలుసుకోవాలండి. అక్కడ సత్యము అన్నది ఉన్నది, అసత్యము కాకుండా. ఈ యొక్క బైబిల్ గ్రంథము అన్నది ఖచ్చితంగా ఉంటూ ఉన్నదండి మనందరికీ. కాబట్టి దాన్ని మనము ఏ మాత్రమును కూడా విడిచిపెట్టేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. కాబట్టి మనం ఏదన్నా చెప్తున్నప్పటికీ కూడా అక్కడ దానికి ఒక సాక్ష్యము అన్నది ఉండాలి. అవునా? అట్టి రీతిగానే నేటి యొక్క యుగంలో కూడా ఈ యొక్క వ్యక్తి మీకు వాక్యాన్ని ఇస్తున్న వారుగా ఉంటూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు అనుకోవచ్చండి, నేను మాట విననివాడిగా ఉన్నాను, ఎక్కువగా ఉన్నాను అని. కానీ ప్రకటన గ్రంథంలో ఏం తెలియచేయబడుతూ ఉన్నది అంటే ఈ యొక్క ప్రకటన గ్రంథం అనేది నెరవేరవలసిందిగా ఉంటున్నదండి. ఎప్పుడైతే ఇది నెరవేరుతుందో అప్పుడు 12 గోత్రములు అనేవి సృజింపబడుతున్నాయి. ఎవరైతే 12 గోత్రములకు సంబంధించిన వారిగా ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యముగా ఉంటారండి. కాబట్టి ప్రజలు వారికి తోచిన దాన్ని, వారికి నచ్చిన దాన్ని వారు చెప్పేవారుగా ఉంటారండి. కానీ వారు ఎవరికి కూడా తెలియదు దేవునికి విధేయత చూపించాలి అని, దేవుని యొక్క వాక్యం పట్ల మనము నమ్మకంతో నిలబడాలి అని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారని ఈ యొక్క 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేవారుగా ఉంటారు అని. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథము అన్నది ప్రకటన గ్రంథంలో 12 గోత్రముల గురించి కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇస్తూ ఉన్నదండి. వారికి సంబంధించినది అన్న మాటకు అర్థం ఏమిటి? ఇది అంతా కూడా ప్రకటన గ్రంథమునకు నెరవేర్పుగా ఉన్నదండి, సాక్ష్యమునకు. కాబట్టి ఇది అంతా కూడా ప్రవచనంగా ఉంటూ ఉన్నదండి ఈ యొక్క లోకంలో. కానీ ఈ యొక్క ప్రవచనములు అన్ని కూడా నెరవేరే కాలము ఒకటి ఉన్నదండి. ఎప్పుడైతే ఇది నెరవేరుతుందో అప్పుడు ఆ సాక్ష్యం అంతా కూడా ఏమవబోతూ ఉన్నది? అక్కడ ఒక సాక్ష్యం అన్నది ఉంటూ ఉన్నది. అవునా? కాబట్టి ఇది ఈ రీతిగా మనం చెప్పేవారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి నిజమైన విశ్వాసులందరూ వారు కూడా ఈ రీతిగానే ఉండాలి. కాబట్టి ఇంకా ఏది కూడా దేవుని యొక్క వాక్యము కన్నా
What సరి this verse is అయినది telling us is there must ఏదీ be a లేదు. reality. అవునా? అదంతా కూడా తెలియజేయబడుతూ ఉన్నది. అంటే ఒక In Revelation, there's a వాస్తవికత dragon కూడా with 7 మనందరికీ heads కూడా and 10 తెలిసి horns that ఉండాలి. appears. అవునా? 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉన్న మృగమును మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. After Revelation 6, కాబట్టి the ప్రకటన Bible గ్రంథం says 6వ that అధ్యాయము all 7వ tribes అధ్యాయము were created తర్వాత out 12 గోత్రములు with the అన్నవి sealing. సృజింపబడుతున్నాయి. And ఎలా where అంటే are these 12 ముద్ర tribes? పనితో. మరి ఈ యొక్క 12 Where are గోత్రములు these కూడా 12 ఎక్కడ ఉంటూ tribes? ఉన్నాయి? 한다면 알아야 하지 않습니까? If you claim to know the New Testament, కాబట్టి you should ఈ be యొక్క able to testify క్రొత్త this. నిబంధన కనుక మనం తెలుసుకునే వారుగా ఉన్నట్లయితే దీన్ని మనము సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటూ ఉండాలి. If you're practicing అవునా? to go to these 12 tribes, కాబట్టి ఒక 12 గోత్రములు కనుక మీరు సందర్శించినట్లయితే the 12 tribes have a ఈ యొక్క fear. 12 గోత్రములు కూడా భయం ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చండి. Then the fact that you say you believe means you're a ఎందుకంటే liar, right? మీరు విశ్వసిస్తున్నామని చెప్పి కనుక వినకుండా చెప్తున్నట్లయితే మీరు మంచి విశ్వాసులు అయితే కాదు. అంటే మీరు అబద్ధం చెప్తూ ఉన్నారు. అవునా? కాబట్టి ఖచ్చితంగా మీరు 12 గోత్రములకు సంబంధించే వారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి అట్టి దాని విషయమై ఎవరైతే 12 గోత్రములో పాటుగా ఉంటూ ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యములో Revelation, it tells us ఆశీర్వాదములు eternal పొందుకునే life. వారుగా ఉంటూ ఉన్నారండి. ప్రకటన గ్రంథం తెలియజేస్తూ ఉన్నది నిత్య జీవమును గురించి. But to disregard this అవునా? and just to కాబట్టి practice ఇది faith, అంతా be కూడా faster, విశ్వాసంలో just for మీరు saving your బలపడాలి livelihood, అని చెప్పి మాత్రమే తెలియజేస్తూ that's ఉన్నదండి. worthy of punishment, right? అవునా? కానీ అదంతా కూడా ఒక శిక్షగా If ఉంటూ something ఉన్నదండి. wrong, then please correct me. కాబట్టి ఒకవేళ ఏదైనా తప్పు ఉన్నట్లయితే దయచేసి సరి చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. What I'm trying to tell all of you is కాబట్టి ఇదంతా కూడా తెలియజేసే ముందుగా 2:22, I am here to testify those ప్రకటన things, గ్రంథం 2వ those అధ్యాయంలో realities that మనం have appeared. గమనించినట్లయితే Do you ఆ understand యొక్క this? వాస్తవములు అన్నవి బయలుపరచబడుతూ ఉన్నాయి. This book is a prophecy. అవునా? ఇదంతా కూడా ప్రవచన గ్రంథం యొక్క వాక్యంగా ఉంటూ ఉన్నదండి. ఇదంతా కూడా నెరవేరబోతూ ఉన్నది. I'm not here to అవునా? decipher these prophecies. కాబట్టి ఈ యొక్క I'm here to ప్రవచనాలు నేను testify అర్థం those చేసుకోవాల్సిందిగా realities that ఉన్నదండి. have appeared according to these కాబట్టి prophecies. దాని విషయమై You understand that? నాకు ఒక ఆలోచన ఉంటూ ఉన్నదండి. అది మీకు Okay. అర్థమవుతుందా? కాబట్టి If these realities appeared, then where are they? ఇది గనక అంగీకరించబడినట్లయితే వీరందరూ ఎక్కడున్నారు? వారు You ఎవరై should ask ఉన్నారు? these questions, right? ఈ యొక్క విషయాలను మీరు అడిగే వారిగా ఉంటూ ఉండాలండి. అవునా? Those foolish ones, they cannot కాబట్టి do it. ఎవరైతే ఆ యొక్క Must be బుద్ధి smart. లేని వారుగా ఉంటూ ఉన్నారు వాళ్ళు మనం అక్కడ చూస్తూ ఉన్నాము. వారు On ఈ this యొక్క earth. నూనె లేని వారు కనుక ఖడ్గం లేని వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇట్టి దాని విషయమై 2,000 years since Jesus came, 2000 was సంవత్సరముల coming క్రితం మా alive. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదటి రాకడ సమయంలో వచ్చి Genesis to ప్రేమను Revelation, పంచిన వారుగా ఉంటూ ఉన్నారు. అవునా? every 2,000 కాబట్టి years, ప్రతి a new 2000 work is సంవత్సరముల made. తరువాత దేవుని యొక్క కొత్త పని అన్నది ప్రారంభమవుతూ ఉంది. Also, after Jesus came and left, మరియు for ప్రభువైన 2,000 యేసుక్రీస్తు years, వారు వచ్చిన తర్వాత కూడా 2000 it's been సంవత్సరముల about తరువాత 2,000 years. అదంతా కూడా 2000 సంవత్సరముల తర్వాత అంటే Whether it's 2,000 years or 1,000 ఇది years, 2000 prophecies సంవత్సరములో of this Bible, this promise from Jesus, if they 1000 are సంవత్సరములు fulfilled, అయినప్పటికీ కూడా ఇదంతా కూడా then we must యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యంగా ఉంటూ ఉన్నది. అట్టి దాన్ని మనం సరిగ్గా తెలుసుకునే వారమై ఉంటూ ఉండాలండి. according to this కాబట్టి Bible, we ఈ యొక్క must know బైబిల్ this. గ్రంథం ప్రకారంగా నేను ఎవరై ఉన్నానన్న విషయాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి. అవునా? కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి గాను ముందుగా ఈ రీతిగా ఆలోచన చేయాలి. అవునా? ఇదంతా కూడా సరైనదా కాదా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలండి. కాబట్టి మన అందరమును కూడా మనల్ని మనము నడిపించుకుంటున్న వారిగా ఉంటూ ఉండాలి. అంటే అది ఏ మాత్రమును కూడా చాలా బలమైనదిగా ఉండకూడదండి మనల్ని ఆపివేయడానికి. అవునా? ఇటు దాన్ని మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. మరియు ఈ యొక్క తక్కువ కాలంలో తక్కువ సమయంలో నేను ప్రతిదాని ప్రకటన గ్రంథం గురించి నేను అంతా చెప్పలేకపోవచ్చు అండి. కానీ ఈ యొక్క బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో మనం గమనించినట్లయితే వాటిని మనం కనుక గమనించినట్లయితే ప్రతి ఒక్క యుగంలో కూడా కొన్ని విషయాలు కొన్ని సంఘటనలు చోటు చేసుకునేవిగా ఉంటూ ఉన్నాయి. అవునా? అట్టి రీతిగా వారి యొక్క విశ్వాసపు జీవితాన్ని వారు గడిపే వారిగా ఉన్నారు. మరియు వారందరూ కూడా అట్టి దాని విషయం ఎంతగానో హర్షిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథం యొక్క వాస్తవికతను కనుక మనం గమనించినట్లయితే వారందరూ కూడా ఎక్కడున్నారు? మరి ప్రకటన గ్రంథం వాక్య ప్రకారంగా నేను ఎవరై ఉన్నాను? అవునా? కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథములో ఒక క్రొత్త యుగము అన్నది నిర్మించబడింది. మరి నేను ప్రకటన గ్రంథం ప్రకారంగా నిర్మించబడ్డానా? బైబిల్ గ్రంథం ప్రకారంగానే నిర్మించబడ్డానా?
2000 years ago, కాబట్టి 2000 సంవత్సరముల క్రితము Jesus came to this earth. ప్రభువైన యేసుక్రీస్తు వారు It's been a long time. వచ్చిన వారిగా ఉన్నారు. 무엇을 가지고 이 అవునా? 땅에 온전히 있어요. 그 But what did 순간에. Jesus bring when he came? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేన్ని తీసుకొచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని గనక మనం గమనించినట్లయితే మరియు 2-3 అధ్యాయాలు గనక మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన వారుగా ఉంటూ ఉన్నారండి. మరియు తాను పనిని చేస్తూ ఉన్నారండి. అవునా? తను ఒక అద్భుతమైన పనిని అక్కడ ప్రారంభించిన వాడిగా ఉన్నారు. అవునా? తాను మన వలనే అండి, మనలాగానే తాను కూడా ఒక శరీరధారిగానే వచ్చిన వారిగా ఉన్నారు ఈ యొక్క భూమి మీదకి. అవునా? అట్టి రీతిగానే ఈ యొక్క ప్రకటన గ్రంథ కాలంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కనబడబోతూ ఉన్నారు. ఎలా కనిపిస్తూ ఉన్నారంటే అక్కడ 7 నక్షత్రములను అన్నుకున్న వారుగా ఉన్నారండి. అదంతా కూడా ఎప్పుడు ఎక్కడ అన్న విషయాలను తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క 7 నక్షత్రములు అన్నవి 7 దూతలుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నారండి. వారు ఎవరు అంటే 2-3 అధ్యాయాల్లో ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో తెలియజేయబడుతున్న వారు. కాబట్టి ఆ యొక్క ప్రదేశంలో ఆ యొక్క నికోలైతులు అంటే సాతానుకు సంబంధించిన యొక్క సేవకులు ప్రవేశించిన వారుగా ఉన్నవారుగా ఉన్నారు. ఆ యొక్క 7 దూతలను వారు పడవేసిన వారుగా ఉంటూ ఉన్నారండి, మోసపుచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. అవునా? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయవలసిందిగా ఉంది ఇప్పుడు? తాను అని ఇంకొక వ్యక్తిని ఎన్నుకున్న వారుగా ఉంటూ ఉన్నారండి. అవునా? ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలలో ఆ విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క విషయాలు అన్ని కూడా తెలియజేయబడటానికి గాను వారికి ఈ యొక్క మారు మనసు పొందమని ఈ యొక్క లేఖలు అన్నవి రాస్తున్నారండి యేసుక్రీస్తు వారు ఆ యొక్క 7 సంఘములకు. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞను పొందుకున్న వ్యక్తి ఆ యొక్క లేఖలను పంపించిన వాడిగా ఉన్నాడు ఆ యొక్క 7 సంఘములకు. కాబట్టి మరి మనం తెలుసుకోవాల్సిందిగా ఉంది ఈ యొక్క 7 దూతలు ఎవరు, 7 సంఘములు ఎవరు? యేసుక్రీస్తు వారి చేత ఎన్నుకోబడిన వారు. మరి వారందరూ కూడా ఎందుకు యేసుక్రీస్తు వారి యందు తిరగక పాపము చేసిన వారుగా ఉంటూ ఉన్నారు అంటే వారు ఎందుకు సాతాను చేత మోసపుచ్చబడ్డారన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అవునా? మరియు మనం ఆ విషయములు అన్నింటినీ కూడా గ్రహించే వారమై ఉంటూ ఉండాలి. అవునా అండి? మరియు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఉన్నారండి. మరియు తాను ఈ యొక్క 7 సంఘములకు కూడా లేఖలు పంపించబడవని ఎన్నుకోమని ఉన్నారు. ఎందుకు అంటే మారు మనసు పొందమని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించి ఉన్నారు. కాబట్టి తన దూతగా ఉన్నవారు తన యొక్క సేవకులు ఖచ్చితంగా చేయవలసిందిగా ఉండాలండి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క లేఖలు అనేవి పంపించబడ్డాయో ప్రభువైన యేసుక్రీస్తు వారు యొక్క యేసుక్రీస్తు వారు రాబోతున్నారన్న విషయం ఆయన తెలియజెప్పిన వాడిగా ఉన్నాడండి ఆ యొక్క దూత. మరి తాను పరలోక రాజ్యంలో ఆత్మగా వెళ్ళారా, ఎట్లా వెళ్ళారా అనేది తెలియజెప్పట్లేదు. కానీ తాను వెళ్ళి చూసినది ఏంటి అంటే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని యొక్క సింహాసనం అండి. పరలోక రాజ్యంలో ఉన్న దేవుని యొక్క సింహాసనం అది అంతా కూడా ఏం తెలియజేయబడుతున్నదంటే ఆ యొక్క సింహాసనం ఎదుట 4 జీవులు ఉంటూ ఉన్నాయి. మరియు ఆ యొక్క సింహాసనము తిరిగి భూమి మీదకి రాబోతుందన్న విషయాన్ని తాను విననివాడిగా ఉన్నాడు. కాబట్టి తాను పరలోకంలోనికి ఎక్కిపోయి ఆ యొక్క ఆత్మీయ లోకమును చూచిన వాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి తాను ఎందుకు పైకి ఎక్కిపోయాడంటే యేసుక్రీస్తు వారే పైకి రమ్ము అని చెప్పి పిలుస్తూ ఉన్నారండి లేఖనాలలో. కాబట్టి ఈ యొక్క సింహాసనము అన్నది పైన ఆత్మీయ లోకం నుంచి తిరిగి భూమి మీదకి రాబోతూ ఉన్నది. దాని తరువాత కాబట్టి ఆ యొక్క దానిని ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి తాను ఎలా వెళ్ళగలరు పరలోకంలోనికి? ఆత్మగానా, శరీరధారిగానా? కాబట్టి ఈ యొక్క సమాధానాలు అన్ని కూడా బైబిల్లోనే ఉంటూ ఉన్నాయండి. మీరు దీన్ని గనక బోధించినట్లయితే ఉన్న సేవకులు ఇక్కడ మీరు పరలోకానికి వెళ్ళగలరు. ఒకవేళ నేను అంతా కూడా ఏమైనా తప్పు మాట్లాడుతూ ఉన్నానా? మీరు దీని గురించి ఆలోచన చేయాలి. మీరు ఎప్పుడు కూడా మీరు గొప్పవారిగా ఉన్నాము అనే విషయాన్ని మీరు అనుకోకూడదండి ఈ యొక్క విశ్వాసపు జీవితంలో. కాబట్టి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తాను ఏం చూసిన వాడిగా ఉన్నాడు అంటే ఇదంతా కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షతగా ఉన్నదండి. అటు దాన్ని తాను చూసిన వాడిగా ఉన్నాడు. అవునా? కాబట్టి ఇక్కడ దేవుడు దూతకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు,
ఏమిటంటే ఈ యొక్క విషయములన్నీ కూడా అతి త్వరలో సంభవించబోతూ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క దూత యోహానుకు తెలియజేస్తూ ఉన్నదండి. తాను చూసి మరి కాబట్టి ఇక్కడ యోహాను తాను చూచిన వాడిగాను వినిన వాడిగా ఉన్నాడు. కాబట్టి తాను చూచిన మరియు విన్న విషయములను అన్నిటినీ కూడా తాను సాక్ష్యం ఇవ్వబడుతూ ఉన్నాడండి. అవే మనము చూస్తూ ఉన్నాం అక్కడ కొన్ని వచనాలలో. అవన్నిటిని కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నారు. కాబట్టి అట్టి దాన్ని మనము వింటూ ఉన్నామండి. అట్టి దాన్ని మనం కూడా సాక్ష్యం ఇవ్వాల్సిందిగా ఉంది. అవునా? కాబట్టి మీరు విశ్వసించినప్పటికీ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మరియు 3వ అధ్యాయము ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న 7 దూతలండి. ఎందుకు అంటే దేవుని యొక్క పని చేయడానికి ఎన్నుకోబడిన దేవుని యొక్క సేవకులు. అవునా? కాబట్టి ఆ యొక్క దూతలను దేవుడు ఎన్నుకొని ఉన్నారు, కానీ దేవుని యొక్క పనిని చేయకుండా ఉన్నారు. కాబట్టి వారికి మారు మనసు పొందమని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరలోకంలోనికి ఎక్కిన వారు చూసి ఉన్నవారుగా ఉన్నారు. ఈ యొక్క దూత దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క దూత ఆ యొక్క పరలోకమునకు ఎక్కిపోయిన వాడిగా ఉన్నాడండి. ఆ యొక్క సంఘటనలన్నిటి కూడా చూసిన వాడిగా ఉన్నాడు. ఎప్పుడు అంటే యేసుక్రీస్తు వారు ఎక్కి రమ్ము అన్న యొక్క ఆజ్ఞను వినిన తరువాత. కాబట్టి తాను పైకి ఆత్మీయలోకంలోనికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. అప్పుడు తాను అక్కడ దేవుని యొక్క సింహాసనాన్ని చూశారు. అవునా? కాబట్టి తాను వినిన వాడిగా ఉన్నాడు ఆ యొక్క సింహాసనము తిరిగి భూమి మీదకి రాబోతూ ఉన్నది అని. కాబట్టి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయమును కనుక మనం గమనించినట్లయితే దేవుని యొక్క సింహాసనము తిరిగి ఈ యొక్క 12 గోత్రముల మీదకి వచ్చేదిగా ఉంటూ ఉన్నది అని. అంటే దాని అర్థము ఏదైతే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఉంటున్నదో అట్టిది మాత్రమే అండి. కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క వాక్యం ముందు మనం విశ్వాసం ఉంచేవారిగా ఉండాలి. ఆ యొక్క నెరవేర్పు యందు మనం విశ్వాసం ఉంచేవారిగా ఉంటూ ఉండాలి. అవునా? ఇక్కడ ఉన్న సేవకులు అందరూ కూడా అండి మీరు మంచిగానే చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తున్న వారిగా ఉన్నారు. ఆ యొక్క రక్షణ వాక్యమును బోధిస్తూ ఉన్నారు. అవునా? అట్టి రీతిగా సత్యమును బోధించకుండా ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా నరకములోకి చేర్చబడతారండి. అవునా? కాబట్టి లేఖనములు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్న ఈ యొక్క విషయములను అన్నిటి గురించి కూడా ఇదంతా కూడా కేవలం ఏదో హాస్యాస్పదంగా మాత్రం చెప్పట్లేదండి. కాబట్టి 2000 సంవత్సరముల నుంచి ఇక్కడ ఒక వాగ్దానం అనేది ఇవ్వబడుతూ ఉన్నదండి. అదంతా కూడా యొక్క భూమి మీదకి రాబోతున్న దేవుని యొక్క రాజ్యం గురించి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్తలో కూడా మనం గమనించవచ్చు ఈ యొక్క సాక్ష్యము లోకమంతటికి వ్యాపించడానికి ఒక నిర్ణీత కాలము ఉంది అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యం అనేది ముందుగా నెరవేరవలసిందిగా ఉంది. కాబట్టి నెరవేరిన వాక్యం అనేది లోకం అంతటికీ కూడా అందించబడుతుంది. కాబట్టి ఆ యొక్క విషయములు అన్నిటికీ కూడా మనం ఒక వాస్తవాలను కూడా మనము గమనించేవారుగా ఉంటాం. మరి ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాలు కనుక మనం గమనించినట్లయితే వారు అక్కడ వాస్తవాలను చూడగలుగుతూ ఉన్నారండి. కాబట్టి ఇక్కడ ఎవరైనాను ఈ యొక్క వాస్తవాలను కనుక గమనించినట్లయితే వారు దాని గురించి తప్పకుండా సాక్ష్యం ఇచ్చేవారుగా కూడా ఉంటారు. అవునా? కాబట్టి ఈ యొక్క యోహాను పైకి ఎక్కిపోయి దేవుని యొక్క సింహాసనం చూసిన వాడుగా ఉంటూ ఉన్నాడండి. అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఇటు దాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క చేతిలో ఒక చిన్న పుస్తకము అన్నది ఉన్నదండి. అది 7 ముద్రలతో ముద్రింపబడి ఉన్న గ్రంథము. అది యేసుక్రీస్తు వారు విప్పిన వారిగా ఉన్నారు. అవునా? అదంతా కూడా ఎవరి గ్రంథము అంటే దేవుని యొక్క గ్రంథము. అవునా? ఎవ్వరు కూడా దానిలో ఉన్న విషయాలను చూసేవారిగాను వినేవారిగాను లేరంటే. కాబట్టి కాబట్టి ఎవరైతే ఈ యొక్క విషయాలను చెప్తూ ఉన్నారో వారు అర్థం చేసుకునే వారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గ్రంథమును ఇచ్చి చెప్తున్న వారికి వారు చదవలేము, అది అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటారు. కాబట్టి తాను అర్థం చేసుకోగలుగుతున్నాను అని చెప్పినట్లయితే తాను యొక్క గ్రంథంలోని యొక్క విషయాలను చూసేవాడిగా ఉంటూ ఉన్నాడండి.
지금은 실상 시대이기 때문에 Now's 거짓말 the 하면 era of కాబట్టి reality. ఈ యొక్క So if you lie, నెరవేర్పు you will యొక్క expose. యుగంలో మనందరం కూడా ఉంటూ ఉన్నామండి. 거짓말 다 지어내고 So many lies have been కాబట్టి made up and అనేకమైన spread, అబద్ధములు అన్నవి దేవుని యొక్క రాజ్యము గురించి మాట్లాడబడుతూ ఉన్నాయి. Christian leaders. అవునా? ఇవన్నీ కూడా క్రైస్తవయంలోని అధికారులు తెలియజేస్తూ ఉన్నారండి. వాళ్ళే యొక్క దాన్ని పంచేవారుగా ఉంటూ ఉన్నారు. 시대에는 అవునా? 거짓말이 The era when the realities appear, కాబట్టి ఆ యొక్క వాస్తవములు ఈ యొక్క యుగంలోని వాస్తవాలు అన్ని కూడా తెలియజేయబడుతూ ఉన్నాయండి. 그 말을 들어놓으니까 이제 when we hear the word of revelation, కాబట్టి ఎప్పుడైతే మనం యొక్క ప్రకటన గ్రంథ వాక్యాన్ని వినేవారుగా ఉంటామో God is holding this book in his hand. దేవుడి యొక్క గ్రంథాన్ని తన యొక్క కుడి చేత్తో పట్టుకున్న వారుగా ఉన్నారండి. Takes this book. ఎవరి యొక్క గ్రంథం తీసుకోబోతూ ఉన్నారు అంటే యేసుక్రీస్తు వారి యొక్క గ్రంథాన్ని తీసుకోబోతూ God does ఉన్నారండి. not give it to anyone else. కాబట్టి but దేవుడి యొక్క Jesus. గ్రంథమును యేసుక్రీస్తు వారికి తప్ప ఇంకెవ్వరికి కూడా ఇవ్వట్లేదండి. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క గ్రంథాన్ని And దాచిపెట్టవలసిందిగా sealed ఉంది. with 7 seals. మరియు ఆ యొక్క గ్రంథం అనేది 7 ముద్రల చేత ముద్రింపబడి ఉన్నది. Nobody అవునా? can know. కాబట్టి ఇది తెరవక ముందు ఎవ్వరు కూడా దాన్ని అర్థం చేసుకోలేని వారిగా లేరండి. కాబట్టి అనేక మంది విశ్వాసులు వస్తూ ఉన్నారు, వాటి దాన్ని గమనించిన వారిగా ఉంటున్నారు, మరియు దీని గురించి వినిన వారిగా కూడా ఉన్నారండి. కానీ అదంతా కూడా అబద్ధమే అండి, ఆ రీతిగా కనుక జరిగినట్లయితే. In this revelation, కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో కనుక మనం గమనించినట్లయితే Revelation chapter 1, ప్రకటన గ్రంథం God 1వ chooses one అధ్యాయములో person, దేవుడు ఒక దూతనే ఎన్నుకొని ఉన్నారు. and he shows him everything from Revelation chapter 1 to మరియు chapter తనకి 22. ప్రతిదీ కూడా బోధించేవాడుగా ఉంటున్నారు. ప్రకటన గ్రంథం 1 నుంచి 22 వచనంలో వరకు. కాబట్టి తన యొక్క వాక్యం తెలియజేయాలని చెప్పి All the కోరుకుంటున్నాను. secrets of heaven is made కాబట్టి known. ఒక వ్యక్తి ద్వారా పరలోక రాజ్య మర్మములు అన్ని కూడా But this one person, బయలుపరచబడుతూ ఉన్నాయి. and if you act like you saw something and you say that you saw something కానీ when you did it, then that's a lie. You must repent for that. ఒకదాన్ని చూశానని గనక మీరు గనక చెప్పినట్లయితే The one who ఖచ్చితంగా overcomes, అది నిజము what is కాదండి, given to అదంతా him, కూడా he is అబద్ధము. given the iron అవునా? scepter to rule all కాబట్టి nations. ఈ యొక్క జయించిన వారికి ఏమి ఇవ్వబడుతూ ఉన్నదంటే ఒక He's ఇనుప given the దండం అండి. authority to judge. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పాలించడానికి మరియు తీర్పు చెప్పడానికి ఇవ్వబడుతున్నది ఆ యొక్క From this గ్రంథము. perspective, we have to be careful. We should not act like we know. We should not lie. కాబట్టి ఇదంతా కూడా ఒక అబద్ధంగా మాత్రం లేదండి, అసత్యంగా మాత్రం లేదు. They must listen to this. అవునా? 진짜 웃음이 나온다. It really makes me laugh. ఇది మనందరం కూడా తెలుసుకోవాల్సిన వాక్యం అండి, తప్పనిసరిగా When we తెలుసుకోవాల్సింది. lie, కాబట్టి ఎప్పుడైతే మనం అబద్ధములు చెప్పేవారుగా ఉంటామో మనం అబద్ధములు చెప్పేవారుగానే ఉంటామండి ఎప్పటికీ. it makes me laugh. అవునా? కాబట్టి వాటిని మనము ఆపివేసే వారిగా మనందరం కూడా ఉండాలి. He's అవునా? the one that is able to testify. కాబట్టి అటు యొక్క వాక్యాన్ని మనము సాక్ష్యం ఇచ్చేవారుగా కూడా ఉండాలి. And you should not add or subtract. కాబట్టి మనం దేన్ని కూడా జోడించకూడదు మరియు తీసివేయకూడదు కూడా. That's the issue. 이제 అవునా? 책을 이제 하나님 손에서 예수님이 받아가서 이룬 것은 계시록 6장을 먼저 이루었죠. Revelation 6, 계시록 కాబట్టి 6장 ప్రకటన 먼저 గ్రంథము 이루었습니다. 하나하나 그거 말할 시간이 없어서 이렇게 book was taken by Jesus, and he starts to open and కాబట్టి fill ప్రభువైన the యేసుక్రీస్తు వారు ఆ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క ముద్రలను విప్పుతూ ఉన్నారు. అక్కడ సూర్యచంద్ర నక్షత్రములు అన్నవి రాలిపోతూ కాంతిని కోల్పోయినవిగా ఉంటూ ఉన్నాయండి. ఈ యొక్క వారి మీద అది తీర్పు అనేది తీర్చబడుతున్నది 6వ అధ్యాయంలో. కాబట్టి ఎప్పుడైతే 6వ ముద్ర అన్నది విప్పబడినదో అప్పుడు సూర్యచంద్ర నక్షత్రములు రాలిపోయి కాంతిని కోల్పోతూ ఉన్నాయి. మరి యొక్క సూర్యచంద్ర నక్షత్రములు అంటే అర్థం ఏంటి అంటే, కాబట్టి పాత నిబంధనలు మనం గమనించవచ్చండి, దేవుని యొక్క ప్రజలందరినీ కూడా యొక్క సూర్యచంద్ర నక్షత్రములలో పోలుస్తూ ఉన్నారు. అవునా? కాబట్టి యొక్క సూర్యచంద్ర నక్షత్రములు అనేవి కూడా కాంతిని కోల్పోయి రాలిపోయేగా ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రజలుగా ఉంటూ ఉన్నారు. కానీ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో వారందరూ కూడా రాలిపోయిన వారిగా ఉన్నారండి. అంటే ఇక్కడ కూడా మనము సూర్యచంద్ర నక్షత్రంలో రాలిపోయి కాంతిని కోల్పోతున్న విషయాన్ని మనం గమనించగలం. అవునా? కాబట్టి ఇదంతా కూడా ఈ యొక్క మత ప్రపంచానికి ఒక ముగింపుగా ఉంటూ ఉన్నదండి. అంటే భౌతికమైన లోకం గురించి కాదు, ఇదంతా కూడా ఆత్మీయ లోకం గురించి తెలియజేయబడుతుంది. కాబట్టి ఇదంతా కూడా యొక్క మత ప్రపంచానికి ఇదంతా కూడా ఒక ముగింపు అండి. కాబట్టి ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు అన్ని కూడా
ఇశ్రాయేల్ జనాంగమునకు సూచనగా తెలియచేయబడుతున్నాయి. ఎప్పుడైతే ఆ యొక్క ముద్రలు అనేది విప్పబడుతూ ఉన్నాయో, దేవుని యొక్క సింహ అక్కడ దేవుని యొక్క చేతిలో ఉన్నప్పుడు ఆ గ్రంథము ఆ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు రాలిపోలేదండి, కాంతిని కోల్పోలేదు. అవునా? కానీ ఎప్పుడైతే ముద్ర అనేది విప్పబడ్డాయో అప్పుడు మాత్రమే అవి కాంతిని కోల్పోయి రాలిపోయినవిగా ఉన్నాయి. మరియు 7వ అధ్యాయం కూడా తెలియజేస్తున్నదండి అటు తరువాత అని. అంటే దాని అర్థము ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము తరువాత ఈ యొక్క ముద్ర పని అన్నది జరుగుతూ ఉన్నది. అవునా? మరియు 12,000 మంది ముద్రింపబడుతూ ఉన్నారండి ప్రతి గోత్రము నుంచి. అంటే ఒక్కొక్క గోత్రము నుంచి 12,000 మంది, అంటే 144,000 మంది. ఇది అంతా కూడా ఈ యొక్క ఇశ్రాయేల్ యొక్క ముగింపుగా ఉంటూ ఉన్నదండి. అవునా? కాబట్టి అటు తరువాత అంటే ఈ సంఘటన తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము ఆ యొక్క స్వస్థత పని అన్నది ప్రారంభమవుతూ ఉంది. అవునా? ఏది ముద్రింపబడడం అంటే ఏంటి? కాబట్టి ఎవరి దగ్గరైనా జీవం ఉంటూ ఉన్నదో వారు జోడించినైతే వారు ఉంటారో, అంటే ఈ యొక్క విషయాలను తెలుసుకోకుండా మాట్లాడేవారుగా ఉంటారో వారు ఈ యొక్క తెగుళ్లను పొందుకునే వారుగా ఉంటారు. దేవుని యొక్క రాజ్యంలోని కూడా ప్రవేశించలేరండి. కానీ ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు రాలిపోయి కాంతిని కోల్పోవటం వలన దేవుని యొక్క ప్రజలు ఇంకెవరు కూడా లేరంట ఆ రీతిగా ఉన్నవారు. అంటే దాని అర్థము ఒక యుగము అన్నది ముగింపునకు వచ్చేదిగా ఉంటూ ఉన్నది. అదే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నామంటే ఒక కొత్త నక్షత్రాన్ని. అటు తరువాత అని కూడా మనం అక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. అక్కడ ముద్ర పని అన్నది జరుగుతున్నది. 12,000 మంది ప్రతి గోత్రము నుంచి ముద్రింపబడుతూ ఉన్నారు. మరియు అక్కడ ప్రజలు రక్షింపబడుతూ ఉన్నారు. వారు అందరూ కూడా దేవుని యొక్క నూతనమైన కుటుంబం. కాబట్టి ఇదంతా కూడా బైబిల్ని ఆధారం చేసుకొని చెప్పబడుతున్నది. కాబట్టి మనము బైబిల్ని తెరిచి బైబిల్ని ఆధారం చేసుకొని చెప్పేవారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి మనము ఆ రీతిగా ఆలోచన చేయకుండా బోధించినట్లయితే సాతానికి సంబంధించిన కుటుంబంగా ఉంటాం. అవునా? కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్న వాక్యమును బట్టి వారు తీర్పును పొందుకునే వారుగా ఉంటారు. అవునా? కాబట్టి ప్రజలు ఇక్కడ ఎవరైతే ఉంటూ ఉన్నారో, అంటే ఇటు దాని తర్వాత ఒక్క యుగము అన్నది ముగించబడుతూ ఉన్నదండి. అవునా? అంటే ఒక వాస్తవికత అన్నది బయటకు వచ్చేదిగా ఉంటున్నది. అవునా? కాబట్టి ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల నుంచి కూడా మనం అక్కడ వాస్తవాలను చూడగలుగుతూ ఉన్నాము. అక్కడ ఒక వాస్తవికత అన్నది ఉన్నది. అంటే ప్రజలు దాన్ని నమ్మవలసిందిగా ఉన్నదండి. అవునా? కాబట్టి ఇది అంతా కూడా దేవుని యొక్క వాక్యమును ఒక ముద్ర వలె మన హృదయముల మీద మనం ముద్రించుకునే వారుగా ఉంటూ ఉండాలి. కాబట్టి దేవునితో పాటుగా మనం ఎప్పుడు కూడా ఉండేవారుగా ఉంటూ ఉండాలండి. దేవుని యొక్క వాక్యమును అదే ముద్రించుకోవడము అంటే. కాబట్టి ఎవరైతే ముద్రింపబడుతూ ఉంటారో వారు ఎంతమంది అంటే 12,000 మంది అండి ప్రతి గోత్రము నుంచి. మరియు అటు తరువాత మరియు గొప్ప సమూహము అన్నది కూడా రక్షింపబడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రజలు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ముద్రింపబడిన వారండి. కాబట్టి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి కనుక మనం గమనించినట్లయితే 6వ అధ్యాయంలో మనము ఆ యొక్క గ్రంథమును ముద్రలు విప్పబడడం మనం గమనిస్తూ ఉన్నాము. మరియు ఇశ్రాయేల్ జనాంగము అందరూ కూడా ఒక ముగింపులకు వస్తూ ఉన్నారు. ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు రాలిపోయి కాంతిని కోల్పోతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము గమనించగలుగుతున్నాం. మరియు 7వ అధ్యాయంలో ఆ యొక్క ఒక కొత్త నక్షత్రాన్ని మనం అక్కడ గమనించగలుగుతూ ఉన్నామండి. అవునా? కాబట్టి ప్రజలు ఎవరైతే ముద్రింపబడుతూ ఉన్నారో వారందరూ కూడా ప్రతి గోత్రము నుంచి 12,000 మంది ఉన్నారు. అవునా? వారు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. కాబట్టి వారందరూ కూడా 144,000 మంది ఉన్నారండి.
Where does it say that? It says in Revelation 14. Isn't కాబట్టి it? ఇదంతా కూడా ఎక్కడ తెలియజేయబడుతున్నది అంటే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో Sealed people are in Revelation 14. 144,000 మంది ఆ యొక్క ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. అందుకోసమే దేవుని యొక్క సింహాసనము అన్నది ఇక్కడ ఉందండి. అదే దేవుడి ఇక్కడికి రావడము వీటన్నిటిని కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. మరియు ఆ యొక్క తిరుగుబాటును మరియు ఆ యొక్క నాశన పాత్రలు కూడా మనం గమనించగలుగుతూ ఉన్నామండి. కాబట్టి ఇక్కడ మనకి తెలియదు అని చెప్పి మనం చెప్పినట్లయితే మనము మరణిస్తామండి. అవునా? ఆత్మీయంగా మనం మరణిస్తాము అని. All pastors, please think about this. కాబట్టి సేవకులు అందరూ కూడా ఇటు దాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉండాలి. నేను సేవకుడిని అని చెప్పి చెప్తూ ఉంటారండి. అట్టి రీతిగా ఎప్పుడు కూడా ఉండకూడదు. అవునా? కాబట్టి వారు దేవుని యొక్క వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి తప్పకుండా. కానీ బైబిల్ గ్రంథ ప్రకారంగా నేను ఎవరిని కాబట్టి ప్రకటన గ్రంథంలోని యొక్క వాక్యమును గురించి వారు వినేవారిగా ఉండాలి. అవునా? మరియు ఆ యొక్క కాలంలోనే యొక్క వాస్తవికతలు అన్ని కూడా వస్తూ ఉంటాయండి. కానీ వారు ఎవరు కూడా దాన్ని చూడలేని వారుగా ఉంటారు. అవునా? కాబట్టి దేవుడు ఒక సేవకుడిని ఎన్నుకుంటూ ఉన్నారండి. అవునా? కాబట్టి ఎంతమంది ప్రజలు చూసిన వాడిగా ఉంటూ ఉన్నారు వీటి యొక్క నెరవేర్పును అంటే ఒక వ్యక్తి మాత్రమే. అవునా? కాబట్టి ఒక వ్యక్తికి మాత్రమే అన్ని చూపించబడుతూ ఉన్నాయి. అంటే దాని అర్థము ఒక వ్యక్తి మాత్రమే ఎన్నుకోబడుతూ ఉన్నాడు. అవునా? కాబట్టి ఈ యొక్క వ్యక్తి తానే ముద్రింపబడిన వాడిగా ఉన్నాడు, దేవుని యొక్క వాక్యమును తన యొక్క హృదయంలో ముద్రించుకొని. అవునా? మరియు ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రములు అన్ని కూడా రాలిపోయి కాంతిని కోల్పోయిన తర్వాత ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనం ఒక కొత్త నక్షత్రాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుని యొక్క రాజ్యము మరియు దేవుని యొక్క ప్రజలందరూ కూడా నూతనంగా నిర్మించబడుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సంఘములు ఇవన్నీ కూడా కల్ట్ అని చెప్పి మత విశ్వాసశాల అని చెప్పి చెప్తూ ఉంటాయండి. కానీ వారికి బైబిల్ గురించి మాత్రం కూడా ఆలోచన లేదు. అవునా? దీని గురించి మనం ఆలోచన చేయాలి. కాబట్టి మనము అర్థం చేసుకునే వారిగా ఉండాలంటే ఆ యొక్క వాస్తవాలను. అవునా? వారి యొక్క సొంతగా బోధించే దానికన్నా ఆ యొక్క విషయాలను అర్థం చేసుకునే వారిగా ఉండాలి ముందుగా. అవునా? ఆ యొక్క సాక్ష్యములను విని అర్థం చేసుకునే వారిగా ఉండాలి. అంటే ఇది అదై ఉంటది, ఇది ఇదై ఉంటది అని చెప్పి సొంత ఆలోచన చెప్పకూడదండి ఎప్పుడు. కాబట్టి ఒక యుగము అన్నది ముగింపబడుతూ ఉన్నది, దాని తర్వాత కొత్త యుగము అన్నది ప్రారంభం అవుతూ ఉన్నది. అవునా? కాబట్టి మనం గనక గమనించినట్లయితే యాకోబు కాలంలో మనకు కనిపిస్తూ ఉన్నారండి. అక్కడ యాకోబు జయించిన వాడిగా. కాబట్టి ఆ యొక్క కాలంలో యాకోబు ఒక్కడే ఎన్నుకోబడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క ప్రజలు అందరూ కూడా ఆ యొక్క ధర్మశాస్త్రమును అనుసరిస్తున్న వాడిగా ఉంటూ ఉండాలి. అవునా? కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క యుగంలో కూడా యుద్ధములు జరుగుతూ ఉన్నాయి. మరియు ఈ యొక్క ప్రకటన గ్రంథము అన్నది కూడా ఒక ధర్మశాస్త్రం అండి, వారందరూ కూడా అనుసరించడానికి. కాబట్టి మనం ఇక్కడ ఏదన్నా జోడించినా లేకపోతే తీసివేసినా కూడా మనం దేవుని యొక్క రాజ్యంలోకి చేర్చబడం. అవునా? అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మన అందరికీ కూడా తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి లోకంలో ఉన్న సేవకులు అనేక మంది అండి. అవునా? అనేక మంది ప్రజలు ఆ యొక్క వాస్తవాలను తెలుసుకోలేక వారు ఈ రీతిగా అసత్యములను బోధిస్తూ ఉన్నారు. అవునా? కాబట్టి అక్కడ ఒక ప్రదేశము అన్నది ఉంటూ ఉన్నదండి వాస్తవాలను చెప్పేది. కాబట్టి ఆ యొక్క ప్రదేశానికి మనం వెళ్ళేవారుగా ఉండాలి ఆ యొక్క సాక్ష్యమును వినడానికి గాను. అవునా? కాబట్టి ప్రజలందరూ కూడా ఎప్పుడు వారికి తెలుసు అని చెప్పి భావిస్తూ ఉంటారండి ప్రతి దాని గురించి కూడా. అవునా? కానీ ఒకవేళ గనక దేవుని ఎదుట వారు అబద్ధం చెప్తున్న వారిగా ఉన్నట్లయితే అది ఒక పాపం అండి. కాబట్టి కొంతమంది ముందుగా చెప్తూ ఉంటారండి,
నేను ఏ రకంగా ఉన్నానంటే ఒక రక్షణలో, ఒక సైన్యములో రక్షకుడిగా ఉంటూ ఉన్నాను, సైనికుడిగా ఉంటూ ఉన్నాను. నేను రాత్రుల్లో దేవుని యొక్క వాక్యమును బోధిస్తూ ఉంటాను. కానీ ఒక దినమున నేను యొక్క గొప్ప వెలుగును చూసి ఉన్నాను. ఎట్లా అంటే వరుసగా 3 దినములండి, వరుసగా 3 దినములు నేను దాన్ని చూసిన వాడిగా ఉన్నాను. 왔다고 한다 అవునా? 할지라도 실사에 어서봐 믿지 않는 사람이 ఆమేన్. I don't believe anything. కాబట్టి ఇక్కడ if నేను there is ఏది no కూడా reality. నమ్మనండి, వాస్తవం గనక లేకుండా ఉండినట్లయితే. There must be this reality of the word. కాబట్టి ఆ యొక్క That is true faith. వాస్తవము అన్నది ఖచ్చితంగా ఉండాలి మనము Because చెప్తున్నప్పుడు. Jesus అవునా? promised that. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి దాన్ని మనకి వాగ్దానం చేస్తూ ఉన్నారు. The word that says Jesus will come, కాబట్టి ఆ యొక్క that's వాక్యం prophecy, and తెలియచేస్తూ when Jesus ఉన్నదండి. came in flesh, that's కాబట్టి really the reality, that's the fulfillment. మనము అట్టి దాన్ని చూస్తున్నప్పుడు ఆ యొక్క నెరవేర్పును కూడా మనము గమనించే వారిగా ఉంటూ ఉండాలి. అవునా? There కాబట్టి many things recorded ఇప్పుడు from కూడా అండి Revelation 1 to అనేక 22. విషయములు These are ప్రకటన గ్రంథం prophecies, 1 నుంచి 22 అధ్యాయముల వరకు and all the సాక్ష్యం realities of ఇవ్వబడుతూ those ఉన్నాయి. prophecies must కాబట్టి appear ఆ యొక్క today. నెరవేర్పు And అంతటిని Shincheonji కూడా is the మనము place that గమనించే వారిగా ఉండాలి. testifies to those కాబట్టి ఈ యొక్క realities. షిన్షాంజీ అన్నది మాత్రమే ఆ యొక్క వాస్తవములకు స్థలముగా ఉంటూ ఉన్నది. అట్టి దాని విషయమే మనము ప్రశ్న అడిగేవారుగా ఉండాలండి. Whether you like us or not, you కాబట్టి should ఇది అని ask మీరు us నమ్మినా about the నమ్మకపోయినా realities. కూడా Those who have the మీరు ear to వాస్తవాలను listen, తెలుసుకునే they will వారిగా listen. ఉండాలి. కాబట్టి And they, చెవి if they have కలిగిన the heart వాడు to accept it, వినుగాక. they will accept it. కాబట్టి వారి గనక అంగీకరించే హృదయం గనక ఉన్నట్లయితే వారు అంగీకరించే వారిగా ఉంటారు. మరి బైబిల్ గ్రంథం ప్రకారంగా నేను ఎవరై ఉన్నాను అన్న ప్రశ్నకు మీరు జవాబు చెప్పేవారుగా ఉండాలండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం ప్రకారంగా నేను ముద్రింపబడ్డానా, ముద్రింపబడి లేనా అని మనము ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. అవునా? Can we say, I'm the Orthodox, కాబట్టి you're the cult, నేను even if you're not sealed according to దేవుని Revelation యొక్క 7? మనిషిగా ఉన్నాను, మీరు లేరు అనే రీతిగా ఎవరైనా చెప్పగలరా? ఖచ్చితంగా అట్లా మనం చెప్పేవారుగా ఉండకూడదండి. కానీ దేవుణ్ణి ఎరుగని వారు ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. If you don't know కానీ anything about సనాతన ధర్మం, Revelation, మత విశ్వాసశాల అని చెప్పి దేవుని యొక్క ప్రజలే కాక సాతాను యొక్క వాక్యమును పొందుకున్న వారందరూ కూడా ఉంటూ ఉన్నారండి ఇట్టి రీతిగానే. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రకటన గ్రంథము వాక్యము చేత సృజింపబడ్డారో, వాక్యము చేత నిర్మించబడ్డారో వారందరూ కూడా ఈ రీతిగా ఉంటూ ఉంటారండి దేవుని యొక్క గోత్రములుగా. కాబట్టి ఈ యొక్క సెమినార్లో కూడా మనం సదస్సులో కూడా చూస్తూ ఉన్నారండి. ఏ గోత్రానికి సంబంధించి ఉన్నవారని నేను అడిగినట్లయితే వారు చెప్పలేకపోతూ ఉన్నారండి ఏ గోత్రానికి సంబంధించిన వారు అని కూడా. కానీ ఇక్కడ మనము ప్రకటన గ్రంథ వాక్యమునకు మనం సంబంధించిన వారిగా ఆలోచన చేసినట్లయితే వాటి దాన్ని మనము అర్థం చేసుకునే వారిగా ఉంటాం. ఎవరైతే 12 గోత్రముల కన్నా బయట ఉన్నారో వారు ఎవరు కూడా దేవుని యొక్క ప్రజలు కాదండి. వారు నిజంగా దేవుని యొక్క ప్రజలైనతే మాత్రం వారు తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క విత్తనం చేత వారు తిరిగి జన్మించే వారై ఉంటూ ఉండాలి. అవునా? ఆత్మీయంగాను మరియు భౌతికంగాను కూడా మనం ఆలోచన చేయాలండి. కాబట్టి షిన్షాంజీ అయిన మనము 하나님의 시로 다시 남다. 시가 뭐냐 하면은 하나님의 말씀이 మనందరం కూడా దేవుని యొక్క విత్తనం చేత తిరిగి జన్మించిన వారిగా ఉన్నాం. ఇది ఏ విత్తనము అంటే దేవుని యొక్క ప్రకటన గ్రంథ వాక్యం అండి. కాబట్టి ఎవరైతే యొక్క వాక్యం చేత ముద్రింపబడి తిరిగి జన్మించిన వారుగా ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యములో 12 గోత్రములుగా ఉంటూ ఉన్నారండి. మరి మనము ఎలా చెప్పగలము మీరు కల్ట్ గా ఉన్నారు అని? ఒకవేళ మీరే ఈ యొక్క కుటుంబం నుంచి బయట వారుగా ఉన్నట్లయితే మనము ఇతరులను మనం ఎలా దూషించగలం? కాబట్టి ఇక్కడ ప్రజలు ఉంటూ ఉన్నారండి లోకంలో. వారు చెప్తూ ఉంటారు, వారు ఇతరులను కల్ట్ అని చెప్పి, హెరసీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మరి కానీ ఇక్కడ నిజంగా కల్ట్ అంటే ఎవరు? అంటే వాక్యం తెలుసుకున్న వారా, తెలుసుకోలేని వారా? ఖచ్చితంగా వాక్యమును ఎరుగని వారు. అవునా? కాబట్టి ఆ యొక్క ప్రకటన గ్రంథం యొక్క వాస్తవికత 1-22లో తెలియజేయబడుతున్నది. కాబట్టి వారు ఎవ్వరు కూడా ఒక్క వాస్తవాన్ని కూడా ఎరగలేదండి. కానీ వారు ఇతరులను కల్ట్ అని చెప్పి పిలుస్తూనే ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నిజమైన కల్ట్ ఎవరు అంటే వారేనండి, వాక్యమును ఎరుగని వారు. కాబట్టి ఒక యుగము అన్నది ముగించబడినది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరములు అవుతున్నప్పటికీ అక్కడ
దేవుని యొక్క కొత్త రాజ్యము అన్నది నిర్మించబడుతున్నదని ప్రతి 2000 సంవత్సరముల తర్వాత చరిత్రలో కూడా మనం గమనించవచ్చు. కాబట్టి 2000 సంవత్సరములు అన్నవి దాటిపోయాయి. కాబట్టి ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన వారిగా ఉన్నారు ప్రకటన గ్రంథ కాలంలో. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి రాబోతూ ఉన్నారు? ఎక్కడైనప్పటికీ కూడా అది బైబిల్ గ్రంథం ప్రకారంగా మాత్రమే వచ్చేవారుగా ఉండాలి. అవునా? మరి ఇది యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యముగా ఉంటూ ఉన్నదండి. అవునా? అట్టి రీతిగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటన గ్రంథ వాక్యం ప్రకారంగానే దాన్ని నిర్మించబోయేవారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఎవరిని ఎన్నుకునే వారుగా ఉన్నారు అంటే ఎవరైతే ముద్రింపబడి ఉన్నారో వారిని మనము పరిశీలించే వారుగా ఉంటూ ఉండాలండి. అవునా? కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రజలందరూ కూడా ముద్రింపబడిన వారుగా ఉన్నారు. ఇక్కడ ముద్రగా స్టాంప్ గా ఏదైతే ఉందంటే దేవుని యొక్క వాక్యమేనండి. అది వారి యొక్క హృదయంలో వారు ముద్రించుకునే వారుగా ఉంటూ ఉండాలి, తిరిగి జన్మించే వారుగా ఉంటూ ఉండాలి. అవునా? కాబట్టి వీరందరూ కూడా పాడైపోయిన వారిగా ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా మారవలసిందిగా ఉంది. అందుకోసమే 7వ అధ్యాయములో ఇది నెరవేర్పు గురించి వాక్యం ఇవ్వబడుతూ ఉన్నదండి. బయలుపరచబడిన వాక్యం ఇవ్వబడుతూ ఉన్నది వారందరూ కూడా వారి యొక్క హృదయములలో మనసులోనూ ముద్రించుకోవడానికి. మరి అట్టి రీతిగా జరుగుతున్నట్లయితే వారు చేసినట్లయితే వారు ఏ రకమైన ప్రజలుగా ఉంటారు అంటే వారందరూ కూడా దేవుని యొక్క వాక్యముగా వారందరూ కూడా ఉంటారండి. అంటే దేవుని యొక్క వాక్యము చేత తిరిగి జన్మించిన వారుగా ఉంటారు అని. అవునా? ఆ యొక్క వాక్యం అంతా కూడా వాక్యము ప్రకారంగా మనము నివసించే వారిగా జీవించే వారిగా ఉండాలి. నూతనంగా సృజింపబడిన వారిగా మనందరూ కూడా ఉండాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారని మనము నూతనముగా నిర్మించాలి, తిరిగి జన్మించాలి అని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రంథంలోని వాక్యములకు మనం జోడించకూడదు మరియు తీసివేయకూడదు. దాన్ని అంతటిని కూడా మనము హృదయంలో ముద్రించుకోవాలండి. మరి మనం అట్టి రీతిగా చేస్తూ ఉన్నామా? కాబట్టి కాబట్టి మనం అందరూ కూడా ఒక కృత యుగంలో ఉంటూ ఉన్నామండి. కాబట్టి తిరిగి జన్మించాలి. మనం పాతదాన్ని అంతటిని కూడా మనము విడిచిపెట్టే వారమై ఉంటూ ఉండాలి. అవునా? కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథములో కనుక మనం గమనించినట్లయితే ఎలా తీర్పు అన్నది తీర్పు తీర్చబడుతూ ఉన్నది అంటే వాక్యము మీద అది తీర్పు తీర్చబడుతూ ఉన్నది. కాబట్టి దేవుడు మిమ్మల్ని అడిగేవారుగా ఉంటారు, వాక్యము ప్రకారంగా మీరు ముద్రింపబడి ఉన్నారా లేదా అని. మరియు కాబట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంకు ముందుగా నెరవేరే ముందుగా ఈ యొక్క సేవకులు ప్రజలు అందరూ కూడా ముగింపునకు వచ్చేవారుగా ఉంటారండి. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని కూడా రాలిపోయి కాంతిని కోల్పోతారంట. ఇది ఏమన్నా అబద్ధం అంటారా? కాబట్టి ఈ యొక్క 6వ అధ్యాయం వరకు ఉన్న వారందరూ కూడా పడిపోయేవారుగా ఉంటారు. 7వ అధ్యాయంలో అంతా కూడా నూతనంగా నిర్మించబడుతుంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం నుంచి యొక్క నూతనమైన సృష్టి అన్నది ప్రారంభమవుతుందండి. అవునా? మరియు మీరు కనుక ప్రకటన గ్రంథం 8వ అధ్యాయాన్ని కనుక మీరు గమనించినట్లయితే 9, 10 అధ్యాయాలు గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉన్నారు ఈ యొక్క బయలుపరచబడిన గ్రంథాన్ని పొందుకున్నవారు. తాను పొందుకున్నది తన దగ్గర మాత్రమే ఉంచుకోక పంచిన వాడిగా ఉన్నాడండి. అవునా? ఈ యొక్క గ్రంథం ఇప్పుడు తన యొక్క కడుపులో ఉన్నది. కాబట్టి ఈ యొక్క దూత ఈ యొక్క ఒక వ్యక్తికి ఇచ్చిన వాడిగా ఉన్నది, తాను తినినవాడిగా ఉన్నాడు యొక్క గ్రంథాన్ని తీసుకొని. ఇదంతా కూడా దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నది. కుడి చేతిలో యేసుక్రీస్తు వారు తీసుకొని గ్రంథాన్ని విప్పి దూతకి ఇచ్చిన వారిగా ఉన్నారు. ఈ యొక్క దూత ఇప్పుడు ఎవరికి ఇచ్చిందండి? అది ఎవరి చేతిలో ఉన్నది అంటే ఇప్పుడు వాగ్దానపు సేవకుని యొక్క కడుపులో ఉన్నదండి. కాబట్టి ఎవ్వరు కూడా ఆ యొక్క వాగ్దాన సేవకుల నుంచి ఆ యొక్క గ్రంథాన్ని ఇప్పుడు దొంగిలించలేరు. అవునా? కాబట్టి ఈ యొక్క గ్రంథము ఏదైతే దేవుని యొక్క కుడి చేతిలో ఉన్నదో యేసుక్రీస్తు వారి ద్వారా అది ఒక వ్యక్తి హృదయంలోకి వెళ్ళిందండి. అంటే వారి యొక్క కడుపులోనికి వెళ్ళింది. కాబట్టి ఈ యొక్క వ్యక్తి అన్నవారు అనేక మంది దేశములకు, రాజ్యములకు, భాషలకు ఒక వాక్యంలో సాక్ష్యం ఇవ్వబడాలని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యమును వినాలని చెప్పి కోరుకుంటున్నట్లయితే
가봐야 그건 헛한 일이죠. It's in vain if they go anywhere else. కాబట్టి అట్టి దాని వారు పొందుకున్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాబట్టి ప్రజలు ముందుగా ఈ యొక్క బయలుపరచబడిన గ్రంథం ఉన్న సేవకులను వారు కనుగొనవలసిందిగా ఉందండి. This is the truth. అవునా, ఇదే సత్యంగా ఉంది. How can we go to someone who hasn't received this open book and want to learn it? We cannot do that. We కాబట్టి have to go to the person who మనము received the open book and hear his word. ఆ యొక్క And who మాటలలో is it? మనము వాక్యములను మనం చూడగలుగుతూ It is the ఉంటామండి. person who అది saw ఎవరు all అంటే these ఈ యొక్క things from విషయములన్నిటినీ Revelation కూడా 1 to చూచిన 22 వ్యక్తి and he is ఎక్కడంటే the one ప్రకటన who sent the 1 letter నుంచి to 22 Revelation అధ్యాయాలలో 3. ఉన్నవారు. How can you say you అవునా, don't know? మీకు తెలియదు అని చెప్పి మనం Also, ఎలా he is the చెప్పగలం one అతనికి? who was taken up to the spiritual world in Revelation 4 and saw the throne. 여기에 대한 뒷받침을 해주고 And it is supported by the Bible. The Bible itself is the evidence. కాబట్టి ఈ యొక్క బైబిల్ అనేది మాత్రమే ఒక ఆధారం చేసుకొని చూడవలసిందిగా ఉన్నదండి, ఒక వ్యక్తిని మాత్రం కాదు. ఆ యొక్క వ్యక్తి మాట్లాడుతున్న మాటలు, బోధిస్తున్న వాక్యము, సాక్ష్యమిస్తున్న అంతా కూడా మనము చెప్పేవారు, చూసేవారుగా ఉండాలి. కానీ మనకు తెలియదని చెప్పి చెప్పలేమండి, ఎందుకంటే మనం తెలుసుకుంటూ ఉన్నాం. అవునా, దేవుడు మన అందరినీ కూడా అనుమతిస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాలు మనము తెలుసుకోవడానికి. అవునా, 그래서 지금까지의 모든 것을 다 끝내고 So all the things should be put to an end, and we all have to be born again. Yes, that's right. 이것은 씨가 하나님의 씨는 What is the 하나님이야. seed? కాబట్టి ఈ యొక్క And that God's seed విత్తనం is ఏంటి God's అసలుకి? word. దేవుని యొక్క విత్తనమైనట్లయితే అది దేవుని యొక్క Wrong వాక్యం teachings, అండి. the false అవునా, teachings, కాబట్టి ఈ యొక్క and those మిశ్రమ born of బోధ, the ఈ యొక్క seed కల్పిత is బోధ అన్నది Satan's సాతాను యొక్క We విత్తనంగా cannot live ఉంటున్నది. as Satan's సాతాను children, యొక్క కుమారులు ఇట్టి దానిని పొందుకునే వారుగా ఉంటారు. right? And కాబట్టి if we know the truth, మనం గనక సత్యము గనక తెలుసుకున్నట్లయితే మనల్ని మనము మార్చుకునే వారుగా ఉండాలి. అవునా, 십자에서 책 받아 묵은 사람이 then 있으니 there is this person who received the open book in Revelation 10. All the people he's told to testify this word to peoples, nations, languages, and kings. 책 받아 묵은 కాబట్టి Then ఈ యొక్క they all పొందుకున్న have to go బయలుపరచబడిన to this వాక్యము person to listen. ఈ యొక్క వ్యక్తులకు, రాజ్యములకు, ఆయా భాషలు మాట్లాడే వారికి ఇవ్వాలండి. వారందరూ కూడా ఈ యొక్క వాగ్దానపు దేశం, ఆ వాగ్దానపు సేవకుల దగ్గరికి వారు వచ్చేవారుగా ఉండాలి. అవునా, కాబట్టి మీరు వ్యక్తిని, ఎవరైతే బయలుపరచబడిన వాక్యమును పొందుకున్న వారి దగ్గర నుంచి యొక్క బయలుపరచబడిన వాక్యం మీరు పొందుకున్నారా, లేకపోతే ఏదన్నా వేదాంత శాస్త్ర కళాశాల దగ్గర నుంచి వాక్యాన్ని మీరు పొందుకున్నారా అంటే మనం ఇటు దాని విషయమై గర్వంగా ఉండొద్దా? అంటే ఈ యొక్క వేదాంత శాస్త్రము కళాశాల నుంచి వారు స్నాతకోత్సవాన్ని పొందుకున్నప్పటికీ కూడా బైబిల్ నుంచి ఇంత జ్ఞానాన్ని పొందుకోలేదండి. అవునా, 진짜 성경이 말하는 목적있게 배워야 되겠죠. We have to learn from the pastor that's promised in the కాబట్టి Bible. మనము వాగ్దానము చేయబడిన సేవకుని దగ్గర నుంచి మనము పొందుకోవాలి యొక్క వాక్యము. మన ప్రకటన గ్రంథంలో ఎవరైతే వాగ్దానం చేయబడి ఉన్నారో వారి దగ్గర నుంచి, ఎవరైతే యొక్క సంఘటనలన్నింటినీ కూడా చూసిన వారు ఉన్నారో వారి దగ్గర నుంచి. అవునా, వారి దగ్గర నుంచి మీరు వాక్యం వినాలని చెప్పి కోరుకోవటం లేదా? ఇది అంతా కూడా అసత్యము అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? ఒకసారి ఆలోచన చేద్దాం. మన అందరం కూడా వివేకముతో ఉండాలండి. మరియు మన అందరమును కూడా మనము ఇట్టి యొక్క సత్యాన్ని మనము పొందుకునే వారమై ఉండాలి. 천국을 원하고 진리와 영생을 원한다면 If you want eternal life in heaven, then you have to learn from కాబట్టి the one who knows the truth. మనం నిత్య జీవమును పొందుకోవాలంటే సత్యము తెలిసిన వారి దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోగలమండి. You might think, oh, I'm a కాబట్టి మీరు theologian, ఆలోచించవచ్చండి. I'm a pastor. It's embarrassing నేను to వేదాంత learn from శాస్త్రములో another person. కళాశాలలో చేరాను, స్నాతకోత్సవాన్ని పొందుకున్న నేను ఒక సేవకుడిని అని. More afraid కానీ than going to hell. We must నరకానికి learn from the one who నరకానికి knows the వెళ్ళేదానికన్నా ఘోరమైనది ఇంకేమన్నా truth. ఉంటుందా And we అండి? have to carry our life అలా మనం according వెళ్ళకూడదు అంటే to the Bible. సత్యాన్ని మనం ఎరగాలి. అవునా, బైబిల్ గ్రంథం ప్రకారంగా మనం నివసించుతూ ఉండాలి. అవునా, 이제 우리 성경에서는 이제 계시록에서 말하는 걸 이렇게 보는데 어디로 한가 보나 하면은 So now in the Bible, కాబట్టి ఈ యొక్క బైబిల్ ఆధారం చేసుకొని మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం కనుక గమనించినట్లయితే there is a woman అక్కడ ఒక స్త్రీ ఉన్నదండి. and there's a child born from the woman. మరియు ఆ యొక్క స్త్రీకి, ఆ స్త్రీ యొక్క కుమారుణ్ణి కనబోతూ And ఉంది. beside the woman there is this red dragon with 7 heads and 10 horns. మరియు ఆ యొక్క స్త్రీతో పాటుగా వెనక అక్కడ ఒక ఘట సర్పము ఉన్నదండి, ఎర్రని మృగము ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీ ఆ యొక్క కుమారుని కంటదో, ఆ యొక్క కనిన కుమారుణ్ణి తాను మింగివేయడానికి యొక్క ఘట సర్పము ఎదురు చూస్తూ ఉన్నది.
will rule all the nations ఈ with an iron యొక్క scepter. కుమారుడే లోకములను ఏలేవాడిగా ఉంటూ ఉన్నాడు, పాలించేవాడిగా ఉంటూ ఉన్నాడు. The woman, కాబట్టి ఆ యొక్క స్త్రీ the dragon is unable to devour the child. 결국은 그 여자가 난 아이에 의해 가지고 눈이 쫓겨났죠. And by the child, the dragon is 그래서 కాబట్టి ఆ యొక్క స్త్రీ ద్వారా, ఆ యొక్క స్త్రీ వలన ఈ యొక్క the dragon మృగము is అనేది unable బయటికి to devour the త్రోసివేయబడిందండి. child and is కాబట్టి ఇప్పుడు kicked ఆ out. యొక్క మృగము ఆ యొక్క శిశువులను ఆక్రమించుకోలేకపోయింది. ఇదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్న సంఘటన. 그 아이는 어떤 아이냐? So what kind of child is this child? మరి ఈ శిశువు Someone ఎలాంటి who శిశువు will అంటే, rule all the nations with an iron ఎవరైతే ఈ యొక్క ఇనుప దండముతో ఈ యొక్క లోకములన్నిటి కూడా పాలిస్తుంటారో వారేనండి. కాబట్టి 2-3 అధ్యాయాలు మనం గమనించినట్లయితే ఎవరు ఈ యొక్క ఇనుప దండాన్ని పొందుకుంటారు వారి గురించి తెలియజేయబడుతున్నదండి. వారందరూ కూడా సత్య వాక్యము చేత జయించేవారుగా ఉంటారు. అవునా? 성경은 하나라도 우리가 하나하나 다 알고 깨달아. So we should be able to కాబట్టి understand each thing that మనము we read in ప్రతి the Bible దాన్ని కూడా and pray బైబిల్లో it ఉన్నదాన్ని over మనము our heart. అర్థం చేసుకునే వారిగా Let's ఉండాలి. not అర్థం చేసుకుని boast మన యొక్క about హృదయాల్లో our titles, ముద్రించుకునే వారిగా our కూడా మనందరం positions ఉండాలి. as మనమున్న pastors and స్థానములను theologians. బట్టి నేను Let's సేవకుణ్ణి, stop నేను doing వేదాంత that. శాస్త్ర Let's కళాశాలలో all చేరి go into the ఉన్నాను truth. అన్న ఈ రకమైన ఆలోచనలు మనం కలిగి ఉండకూడదండి. కేవలం మనము వాక్యము నేర్చుకుని ఉన్నామా అన్న దాని గురించి మాత్రమే మనము ఆలోచన చేస్తూ ఉండాలి. మనం ఎవరు అన్నది మనకి తెలుసు. అవునా? And it says in Revelation 22 that మరియు you ప్రకటన cannot గ్రంథం take 22వ అధ్యాయంలో కూడా away తెలియజేస్తున్నది, from this మీరు world. దేన్నైనా Then ఈ యొక్క you cannot వాక్యమునికి enter ఏదన్నా జోడించినా మరియు heaven. తీసివేసినా Knowing మీరు that దేవుని we యొక్క cannot రాజ్యములోనికి be చేరలేరు. proud అవునా? or arrogant. కాబట్టి మీరు ఏ మాత్రమును Better కూడా that we అట్టి రీతిగా understand even one more ఉండకూడదండి. thing. వాక్యమునంతా కూడా మనం పొందుకున్నప్పటికీ కూడా. 이제 13장이나 12장이나 మరియు Revelation 13, ప్రకటన గ్రంథము 12, 13వ అధ్యాయము 12వ అధ్యాయము అంతా కూడా 장막 사람들이 then 하나님 앞에 경배해야 되는데 in Revelation 13, ఇది these ప్రకటన people in గ్రంథం the 13వ అధ్యాయంలో tabernacle మనం చూస్తూ should ఉంటామండి. worship God, ఈ యొక్క but they ప్రజలు obey ఎవరైతే సాక్ష్య గుడారంలో ఉన్నారో వారందరూ కూడా తిరుగుబాటు the beast. చేసిన వారిగా ఉన్నారు. అవునా? 옛날에 어떤 한 목자의 잘못된 그것을 빙자해서 기록했지요. 해놨습니다. And a king parable is used to మరియు describe ఒక this event. ఉపమానము అన్నది వాడబడుతున్నదండి ఈ యొక్క విషయముల గురించి తెలియజేయడానికి. A pastor who betrayed in the కాబట్టి ప్రజలు past ఎవరైతే used as a తిరుగుబాటు parable. చేసిన వారుగా ఉన్నారో, And because you're all believers, you would know what kind of pastor I'm talking about. కాబట్టి ఏ రకమైన సేవకుడి గురించి నేను తెలియజేస్తూ ఉన్నాను అంటే అవిశ్వాసుల గురించి మాత్రం కాదండి. 기록이 되어 있는 So these 거죠. things are recorded. 그래서 ఈ విషయములన్నీ కూడా రాయబడుతూ ఉన్నాయి. 13장의 내용은 అవునా? 하나의 배도 So 행위입니다. Revelation 13 is talking about the event of కాబట్టి betrayal. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం తిరుగుబాటుదారుల గురించి మాట్లాడుతూ ఉన్నదండి. And Revelation 14, మరియు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 거기에 임하는 자가 있는 거기에 하나님이 we see 오시는 that God మనము comes, చూడగలుగుతున్నాము. God's throne comes to those దేవుని who యొక్క are sealed. సింహాసనము వచ్చేదిగా ఉంటున్నది ఎవరి మీదకి అంటే ముద్రింపబడిన వారి మీదకి. Pastors, you might think that you అవునా? have carried out your life of faith well and you go to heaven. 어디 But where is the place that God comes to? 대체로 14장 You should know, right? According to కాబట్టి Revelation 14, it comes to those కాబట్టి who are sealed in Revelation 7. And మనము కనుక ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ముద్రింపబడిన వారు మనం చూస్తూ ఉన్నాము. then you అక్కడ will know. ఈ యొక్క విషయాన్ని మనం Let's not గమనిస్తూ ఉన్నామండి. be proud or arrogant, but let's be humble again, and go into కాబట్టి the word. వారందరూ కూడా విధేయతను కలిగిన వారిగా ఉండాలండి. 이렇게 해서 అవునా? 이제 15장에서는 Then in Revelation 15, what is written? కాబట్టి ప్రకటన గ్రంథము 15వ అధ్యాయంలో ఏం రాయబడుతుంది? 하나님과 사람들의 만민이 와서 All 경배하는 nations come to this place to worship. It says 경배하는 곳이 있다. there's a place where all nations come to worship. Where is కాబట్టి ఈ that యొక్క place? లోకములు అన్ని It's the కూడా temple of the tabernacle of the ఆరాధించే వారిగా testimony. ఉంటున్నారు. 뭘 증거하는데? And what do they testify? కాబట్టి వారు దేని సాక్ష్యం ఇస్తూ Testify ఉన్నారు? all the words and events of Revelation, right? వారు ప్రకటన గ్రంథములోని వాక్యముల గురించి వారు Temple of the చూసేవారుగా tabernacle ఉంటూ of the ఉండాలి. testimony. ఎక్కడ అంటే All nations come సాక్ష్యపు గుడార సంబంధ to worship ఆలయంలోనే at this సమస్త place. దేశములు అక్కడికి That's వచ్చి what is దేవునికి ఆరాధన చేసేవిగా ఉంటూ ఉన్నాయండి. అవునా? If all nations come to worship, కాబట్టి that means ఇక్కడ God is సమస్త there. దేశములు వచ్చి కూడా ఆరాధన చేసేవిగా ఉంటూ ఉన్నాయి. They అవునా? all come because God is there and they all came to worship God. 14장에 보니까 According to Revelation 7, according to Revelation 14, God's throne is there.
And కాబట్టి అక్కడ 15, ప్రకటన గ్రంథము 14-15 అధ్యాయంలో మనము దేవుని యొక్క సింహాసనం మనం చూడగలము. 그게 하나님과 거기에 함께하는 것이니까. and God is here. కాబట్టి ఇక్కడ దేవుడు ఉంటూ ఉన్నారండి. 거기에 와서 That's why many people అందుకొరకే come. అనేక మంది ప్రజలు ఇక్కడికి So వచ్చేవారుగా this ఉంటూ ఉన్నారు. place, 그래서 이 అవునా? 성경을 ఆ 보고 ప్రదేశానికి వచ్చేవారుగా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే దేవునికి ఆరాధన చేయడానికి. 그렇습니다. 그다음에 16장이고 In Revelation 16, కాబట్టి 18장 17, 18, 16-17 అధ్యాయాలలో మనం దేం చూడగలుగుతూ ఉన్నాము అంటే అక్కడ ఒక అపవిత్ర ఆత్మకు సంబంధించిన వర్గాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి అది ఏమవుతూ ఉన్నది అంటే సాతాను యొక్క అధికారమును పొందుకున్నవారండి. సాతాను లోకములను పాలిస్తున్నదిగా ఉంటూ ఉన్నది. మరి ప్రకటన 17-18 అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం దాన్ని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారి మీద అధికారమును ఇస్తూ ఉన్నారండి. ఇనుప దండం అన్న అధికారమును అందరినీ తీర్పు తీర్చడానికి. 이 18장 In 여기에다 Revelation 18, కాబట్టి ప్రకటన గ్రంథము 18 అధ్యాయంలో ఎందుకు తీర్పు అనేది ఇంకా ఇవ్వబడటం లేదు అక్కడ అంటే ఎందుకంటే అక్కడ ఇంకా దేవుని యొక్క ప్రజలు ఆ యొక్క బబుల్ నుంచి బయటికి రాని వాళ్ళు ఉన్నారండి. వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే వారు బయటకు వస్తారో అప్పుడు వారి అందరి మీదకి కూడా తీర్పు అన్నది వచ్చేదిగా ఉంటూ ఉంటది. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క విషయము అన్నది తెలియబడుతూ ఉంటుందో కాబట్టి ఆ ఇక్కడ ఆత్మ శరీరము కలిసి వచ్చేదిగా ఉంటూ ఉన్నదండి. మనం అందరూ అప్పుడు జీవించేవారుగా ఉంటాం. కాబట్టి ఇదంతా కూడా ప్రకటన గ్రంథం 18-19 అధ్యాయాల తర్వాత మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో ఏం జరుగుతూ ఉన్నది అంటే there are those who didn't receive the mark of the beast. కాబట్టి ఆ యొక్క ముద్ర ఆ యొక్క మృగం యొక్క ముద్రను పొందుకున్న వారు ఉంటూ ఉన్నారండి. 우리가 하나님의 말씀이 있고 We have God's word, 함께 한다. and even if God's Spirit is with us, 성사 아닙니까? we are still living as flesh on కాబట్టి earth. మన అందరం కూడా ఇంకా భూమి మీద శరీరధారులుగా నివసిస్తూ ఉన్నాం. 하나님의 అవునా? 말씀이 우리 안에 있고 하기 때문에 Because God's word is inside of us, then కాబట్టి our image, our appearance అంతా కూడా అది పొందుకున్న తర్వాత దేవుని యొక్క స్వరూపమందు పోలిక చొప్పున మనం మార్చబడతాము. అప్పుడు ప్రతిదీ కూడా మార్చబడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి అందించబడుతూ ఉన్నదండి. కాబట్టి నేను ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయాల గురించి మాట్లాడడం లేదు, కానీ అక్కడ దేవుని యొక్క సాక్ష్యపు గుడార సంబంధ ఆలయము అన్నది ఉంటూ ఉంది. అక్కడ ఈ యొక్క విషయములన్నింటినీ కూడా చూచిన వాడు వినిన వారు ఒకరు ఉంటూ ఉన్నారు. ఆ యొక్క సాక్ష్యములను చెప్తున్న వారండి. అవునా? అదే ప్రకటన గ్రంథం 15 అధ్యాయంలో తెలియజేయబడుతుంది. కాబట్టి ప్రకటన గ్రంథము 21-22 అధ్యాయాలు మనం గమనించినట్లయితే అక్కడ ఈ యొక్క 12 రకముల ఫలములను ఫలించే ఒక వృక్షము ఉన్నదండి. అది ఇక్కడ మీరు ఆ యొక్క వృక్షాన్ని చూడగలుగుతూ ఉంటారు, కానీ అది ఏమై ఉన్నదో మీరు గమనించలేరు. అవునా? ఎందుకంటే మీరు సంపూర్ణంగా జన్మించిన వారుగా లేరండి. అందుకొరకు మాత్రం దేవుడు దాన్ని మరి దేవుని మనం ఏం అడిగేవారిగా ఉంటాం. కాబట్టి అనేక మంది ప్రజలు ఇంకా లోకములు ఇంకా సాతానుతో పాటుగానే నివసిస్తూ ఉన్నారండి. సేవకులతో మాత్రమే ఉన్నారు. అవునా? కానీ కాబట్టి ఎవరైతే అర్థం చేసుకునే హృదయం ఉంటూ ఉన్నదో వారు అర్థం చేసుకునే వారుగా ఉంటారండి. ఇక్కడ 12 నెలలన్నీ ఉంటూ ఉన్నాయండి ప్రతి సంవత్సరంలో కూడా. అవునా? కాబట్టి 12 కాపులు అనేది కాసేదిగా ఉంటూ ఉన్నదండి. It's not just 1 month. Is there a physical tree like that bears 12 crops of fruit? కాబట్టి ఈ యొక్క 12 రకములైన ఫలములను ఫలించే పంటను పండించే వృక్షం ఏదన్నా ఉందంటే భౌతికంగా లేదండి. కానీ అది ఏ వృక్షము అంటే ఈ జీవ వృక్షము మాత్రమే. కాబట్టి కాబట్టి వారు నిత్యం ఆ యొక్క ఫలములు తినని వారు నిత్యము జీవించే వారిగా ఉంటారండి. అవునా? మీరు దాన్ని తినప్పటికీ కూడా మీరు వచ్చేవారుగా ఉంటూ ఉంటారండి.
అట్లా మనము Isn't that right? తిరిగి జన్మించే వారమే అంటూ ఉండాలి. Please answer me. 알마다 12가지 열매 있는데 దయచేసి జవాబు చెప్తామండి. 눈앞에 있어도 몰라요. People don't know even if కాబట్టి the tree is ప్రజలకు standing right in తెలియకుండా front of ఉంటూ them. ఉన్నదండి. Is that the అవునా? good life of faith? మరి Is వారి that true ఎదుట faith? తెలియని దాని గురించి Is that ఉంటున్న true అది నిజమైన understanding of the విశ్వాసమా? Bible? Let's think బైబిల్ about it. గురించి నిజమైన అవగాహన? 사람의 존재가 있어서 ఖచ్చితంగా Because there కాదు. is the అవునా? Satan, ఎందుకంటే వారితో పాటు and సాతాను Satan కూడా is ఉంటూ ఉన్నదండి. pretending to be ఈ యొక్క God and deceiving సాతాను people. దేవుని వలె 예수님이 ఉన్నాను అని చెప్పి దేవుని That's యొక్క why ఆలయంలో Jesus చూపించుకుంటూ spoke in ఉన్నాడు. parables. 성경에 나무는 사람을 나무라 What is 했고 tree? What is figurative tree in the Bible? It's a person. A person is likened to a tree. That's what it says in కాబట్టి the book of Isaiah as well. 그 나무가 누구냐 이스라엘 사람이라고 It says this: the vineyard is the people of Israel. 나무라 생명나무 కాబట్టి ఇదంతా కూడా There's the tree of ఇశ్రాయేల్ the జనాంగముగా ఉంటూ There's ఉన్నదండి. the tree of life. 서 예수 Also, there's the tree of the knowledge of good and evil. What kind of tree is Jesus? కాబట్టి అది Jesus ఈ is యొక్క the tree of మంచి life. చెడుల జ్ఞాన వృక్ష And those ఫలం who కూడా belong to ఉన్నదండి. Jesus కానీ ఇక్కడ bear the tree of యేసుక్రీస్తు life. వారు కేవలము 하늘에서 జీవ 날마다 వృక్షముగా మాత్రమే 내 ఉన్నారు. అవునా? They bear 12 కాబట్టి types of వారు fruit. 12 రకముల ఫలములను ఫలించేవారుగా ఉంటూ ఉన్నారు. 열매를 맺으니까 Because each tribe bears fruit. They are the tree of life. It says కాబట్టి it is the tree వారందరూ of life కూడా in Revelation మంచి 22. ఫలములను ఫలించేవారుగా ఉంటున్నారండి నిత్య జీవమున కొరకు. Isn't that what they're doing? కాబట్టి వారు అట్టి దాన్ని చేస్తున్న వారుగా ఉంటున్నారు. A అవునా? tree is a person. కాబట్టి ఈ యొక్క వృక్షము అన్న మాటకు అర్థము ఒక వ్యక్తి They అండి. give word of truth తాను to ఈ యొక్క others, సత్య and their వాక్యమును fruit ఇతరులకు will be ఇచ్చేవారుగాను true life. ఫలములను So we have to be ఫలించేవారుగాను born ఉంటూ again. ఉన్నారు. 무식한 옛날에 캐캐 먹은 무식한 그 정신은 이제는 అవునా? Let's కాబట్టి go all the ఇప్పుడు old ways of ఈ యొక్క thinking, but పాత be born again. ఆలోచనలు అన్నిటిని కూడా మనం విడిచిపెట్టి నూతనంగా జన్మించే వారుగా మనందరూ కూడా ఉంటాం. 믿기도 하고 아멘. 감정도 들어올 것입니다. 하지만 감정을 믿고 말해 문제는 First, 이 해도 కాబట్టి 안에 근거가 있느냐 없느냐 we have to check. మొదటిగా మనము పరిశీలించే వారుగా ఉండాలి. ఎప్పుడైతే వాక్యం మనం వింటున్నామో అప్పుడు మనం పరిశీలించాలి. అది వాస్తవం ఉందా, అది బైబిల్లో రాయబడుతూ ఉన్నదా అన్నదాన్ని మనము గమనించే వారిగా ఉంటూ ఉండాలని మొదటిగా. అప్పుడు మాత్రమే మనం విశ్వసించే వారుగా ఉండాలి. అప్పుడే మనందరూ కూడా మంచి జీవవృక్ష ఫలములుగా మనందరూ కూడా ఉంటాం. అవునా? అవునా? మరియు ఈ యొక్క జీవ వృక్షము ఏదైతే ఉంటూ ఉన్నదో అది జీవ వృక్షములకు సంబంధించిన పిల్లలకి అది జీవాన్ని ఇచ్చేదిగా ఉంటది. ఎలా అయితే ఒక పులి ఒక సింహము వాటి పిల్లలకి జన్మనిస్తుందో అట్టి రీతిగా మాత్రమేనండి. అంటే పులి పిల్లలకు మాత్రమే జన్మించేదిగా ఉంటది. సింహం పిల్లలకు మాత్రమే. అట్లానే జీవ వృక్షంకు సంబంధించిన పిల్లలకి మాత్రమే జీవవృక్షము జన్మనిచ్చేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి మన అందరం కూడా నెరవేర్పు కాలంలో ఉంటూ ఉన్నాం. ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రవచనం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఆ యొక్క సాక్ష్యంలో నెరవేరుస్తూ ఉన్నారు. ప్రకటన 1వ అధ్యాయం 1వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రతి ప్రవచనము కూడా నెరవేరవలసిందిగా ఉంటూ ఉన్నది. కాబట్టి దాన్ని మనము విశ్వసించే వారిగా ఉండాలి. అవునా? మరి మనకి ఇప్పటి వరకు చూపించబడిన దాన్ని మనము ఎలా నమ్మగలము? అట్టి దాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలండి. కాబట్టి మనము షించాంజీని మనం పరిశీలించేవారుగా ఉండాలి. అవునా? కాబట్టి ఇక్కడ ఏదైతే తెలియజేయబడుతున్నదో ఇది సత్యం కాదు. Please come and ask. But there hasn't been a single person who asked. కాబట్టి ఒక వ్యక్తి కూడా అట్లా లేరండి. అవునా? I hope all pastors come and ask. కాబట్టి questions. అనేక మంది సేవకులు వచ్చి ప్రశ్నలు అడిగేవారుగా ఉంటూ ఉంటారు. I really mean it. ఆ రీతిగా అడిగినట్లయితే నేను సంతోషంగా చెప్పేవారుగా ఉంటానండి. అవునా? It's not about కాబట్టి making ఇది money. అంతా కూడా కేవలం ధనము సంపాదించడానికి మాత్రమే కాదండి. అవునా? I've never received a penny. కాబట్టి నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా పొందుకోలేదండి ఈ రీతిగా ఉపన్యాసం ఇవ్వడానికి. 속다리고 다르다는 말도 있지 않습니까? 예? 그러나 말씀만은 하나님의 말씀이고 반드시 해야 되죠. If it's word of God, I కాబట్టి ఇది must దేవుని speak యొక్క the word. వాక్యము అయినట్లయితే నేను దేవుని యొక్క వాక్యమును మాత్రమే నేను సాక్ష్యం ఇవ్వాలి, బోధించాలి. ఇది దేవుని యొక్క వాక్యం అయినట్టే నేను ఖచ్చితంగా నేను సత్యమును మాత్రమే బోధించాలి. కాబట్టి సేవకులు అందరూ దయచేసి దీని గురించి ఆలోచన చేయండి. If you listen to కాబట్టి my ఒకవేళ lecture, మీరు నా యొక్క వాక్యమును గనక వినినట్లయితే and if you still belong to the churches of the world, then మీరు you ఇంకా belong లోక to the సంబంధికి world. సంబంధించిన వారిగా ఉన్నట్లయితే ఇంకా మీరు లోకానికి సంబంధించిన వారిగా ఉంటారు. కానీ 계시록 마지막 다 이루는 마지막 때로 심판한다고 되어 있죠. It is clearly written that there will be judgment in కాబట్టి వారందరి మీదకి కూడా తీర్పు అన్నది రాబోతున్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం ప్రకారంగా.
이제 이야기하는데 사복음서에도 Even in the four Gospels, 때 있어지는 말. that there కాబట్టి is the judgment. అక్కడ తీర్పు అనేది ఇవ్వబడుతూ ఉన్నదండి. Those who don't believe, ఎవరైతే later on they come విశ్వసించకుండా and they ఉంటూ knock on the ఉన్నారో door. వారు What does ద్వారముల Jesus మీద say? తడుతున్నప్పటికీ Go away, కూడా I don't know you. That's వా what యొక్క Jesus said. 그리고 5 బుద్ధి లేని కన్యకలు వచ్చి ఈ యొక్క తలుపు ద్వారమును కొడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారు? మీరెవరో నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నారండి. People అవునా? who are given the అట్లానే chance to believe, ఎవరికైతే if they don't ఈ యొక్క believe, they will అవకాశము face అనేది judgment. ఇవ్వబడుతూ ఉన్నదో This word, it doesn't belong to me or you. It's all God's word. And we have to believe it. God is కాబట్టి telling అట్టి us to దాన్ని believe మనము this word. వినేవారిగా ఉండాలి. 이 사람이 말에 잘못한 거 If 있으면 there's అవునా? anything, కాబట్టి అక్కడ said ఏది wrong, ఉన్నప్పటికీ you have కూడా to నేను point చెప్తున్న out. దాంట్లో ఏదన్నా You have to అసత్యం point out, కనుక oh, this ఉన్నట్లయితే is మీరు wrong. You ఖచ్చితంగా should అడిగేవారుగా point ఉండండి అండి. ఇది అసత్యము, మీరు చెప్పింది అబద్ధము, ఇది ఇక్కడ లేదు అని. 지식이 없는 We అవునా? can't be those who కాబట్టి are not మనం అట్టి acknowledging రకమైన heaven, ప్రజలను who don't have any అంటే మనము knowledge of the ఏది కూడా Bible. పరలోక రాజ్యానికి సంబంధించిన జ్ఞానాన్ని మనం కలిగిన But how వారుగా can we ఉంటూ still ఉండాలి. say, oh, ఒకవేళ this and that మనం అట్టి about జ్ఞానాన్ని people? కనుక పొందుకోకుండా ఉండనట్లయితే ఇతరులు తప్పు చెప్తున్నారు, We should have అసత్యం the చెప్తున్నారు మనం correct ఎలా చెప్పగలము? knowledge కాబట్టి if we want to say ముందుగా 합니다. మనము తెలుసుకునే వారుగా ఉండాలండి, ఇతరులకు మనము చెప్పాలి అంటే గనక. అవునా? Revelation 7. కాబట్టి There are ప్రకటన 12 గ్రంథము tribes. 7వ అధ్యాయము Those who don't belong to these 12 tribes cannot enter ఏదైతే heaven. ఉంటూ ఉన్నదో వారు 12 గోత్రములకు సంబంధించిన వారుగా ఉండాలి. ఒకవేళ అట్లా లేటుగా Just like Luke లేకున్నట్లయితే వారు 13, they పరలోకపు cannot enter రాజ్యంలోనికి the gate. ప్రవేశించలేరు. This is really అవునా? the truth. వారములు No ఎదుట one. మాత్రమే వారు ఆగిపోయేవారుగా ఉంటారండి. అవునా? People are selfish. They కాబట్టి choose ప్రజలు sides. ఎప్పుడు కూడా వారి గురించి మాత్రమే ఆలోచించుకునే వారుగా ఉంటూ ఉంటారు. మరి అట్టి రీతిగా ఉన్నట్లు వారు ఎలా దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశించగలరు? కాబట్టి ఇక్కడ మనము బైబిల్ని మనము విశ్వసించే వారుగా ఉండాలి. మరియు ఎవరైతే విశ్వసించే వారిగా ఉంటారో, దేవుని యొక్క రాజ్యంలో ఒకరిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారో వారు పంచుకునేవారు గాని ఇతరులను కలుపుకునే వారుగా ఉంటారు. అంతేకాని వారి గురించి మాత్రమే వారు ఆలోచన చేసుకోరండి. ఇతరులను పాడు చేసేవారికి ఎప్పుడు ఉండరు. అవునా? కాబట్టి నేటి యొక్క దినమున నేను ఇక్కడితో ముగించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నానండి. నేను ఎక్కువ సమయం మాట్లాడుతూ వచ్చాను. మీరు కొంచెం నిరాశ చెంది ఉంటారు. అవునా? కానీ మనం విడిచిపెట్టవలసిన అన్నిటిని కూడా మనం విడిచిపెట్టే వారిగా ఉందాము. అట్లానే పొందుకోవాల్సిన వాటిని మనం తప్పకుండా పొందుకునే వారిగా ఉందాం. ఆమేన్. మరి మనము జోడించినను మరియు తీసివేసినట్లు ఉన్నట్లయితే మనం ఎప్పటికీ దేవునికి రాజ్యంలోకి ప్రవేశించలేం. కాబట్టి మనము మనల్ని ఇతరులు మనము గౌరవించే వారిగా ఉంటూ ఉండాలండి. కాబట్టి ఇక్కడ గనక ఏదన్నా నేను అసత్యం చెప్పినట్లయితే దయచేసి నా దగ్గరికి వచ్చి దాన్ని తెలియజేయండి అండి. కానీ మనం ఏదన్నా ప్రకటన గ్రంథం నుంచి జోడించిన తీసివేసినట్లయితే మనము పరలోక రాజ్యంలోకి చేరుకోలేం. అవునా? ఇదంతా కూడా నా యొక్క సొంత వాక్యం కాదండి, దేవుడు చెప్తున్న వాక్యము మాత్రం ఇదంతా కూడా. కాబట్టి జోడించినట్లయితే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేమట. మరియు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ముద్రింపబడిన ప్రజలు మనం చూస్తూ ఉన్నామండి. వారు 12 గోత్రములకు సంబంధించిన వారు. అవునా? వారు చెప్తూ ఉంటారు, ముద్రింపబడకుండా మీరు 12 గోత్రములలో సభ్యులుగా ఉండరు. ఇక్కడ వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం చేత వారు ముద్రింపబడుతూ ఉంటారు. మరియు నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తానండి. అండ్ అట్లనే మీరు కూడా మనకు కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాలం ఉన్నట్లయితే తిరిగి మరల ఇంకొక సమయంలో మనందరూ కూడా కలుసుకుందాము. కాబట్టి నేను ఎక్కువ సమయము భూసాన్ ప్రాంతంలోనే ఉంటాను. అది నేను నివసించే స్థలము చందో ప్రాంతంలో ఉందండి. అక్కడ ప్రజలు నేను కలుసుకుంటూ ఉంటాను. మరియు గ్వాచాన్ లో కూడా. కాబట్టి ఇక్కడ నేను ఎక్కువ సమయం మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి ఇక్కడతో ముగించాలని కోరుకుంటూ ఉన్నాను. మీరు వింటున్నప్పటికీ కూడా అనేక మంది ప్రవక్తలు చంపివేయబడ్డారండి గతంలో. అవునా? ఏది ఏమైనప్పటికీ కూడా మనం చేయవలసిన పని అన్నది నిర్ణీత కాలంలో మనం చేసేవారుగా ఉండాలండి. కాబట్టి ఇంకా మీకు ఏదన్నా ఉన్నట్లయితే దయచేసి నా దగ్గరకు వచ్చి తెలియజెప్పండి. ఆమేన్. కాబట్టి ఒక చిన్న మాటలో మనం గమనించుకున్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో మనందరూ కూడా ఒకటిగా ఉందామండి. కాబట్టి ఇక్కడ ఏదన్నా తప్పు ఉండినట్లయితే మీరు ఇతరులను మీరు మార్చేవారుగా ఉంటూ ఉండాలి.
also one. కాబట్టి మన దేవుడు ఒకటి, కాబట్టి మన అందరం కూడా ఒకటై ఉండాలి. బైబిల్ కూడా ఒకటే, అవునా? All Christians మరి in ఎందుకు the world, లోకంలో ఉన్న why are there so many క్రైస్తవులు different అందరూ denominations? కూడా అనేక రకములైన సంఘాలను కలిగి ఉంటున్నారు, అనేక రకములైన వాక్యాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. They're destroying వారు ఏం God's చేస్తూ kingdom. ఉన్నారు అంటే దేవుని యొక్క రాజ్యాన్ని వారు నాశనం So చేస్తూ in ఉన్నారు, Revelation, let's all అవునా? become one. కాబట్టి ఈ యొక్క ప్రకటన Let's గ్రంథంలో all మన become one. అందరమును కూడా ఒకటే అవ్వవలసిందిగా Thank you, ఉంటూ ఉంది. everyone. అందరికి కూడా ధన్యవాదాలండి. 네, 같이 한번 기도드리겠습니다. Let's pray together. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. 감사하시고 고마우신 아버지 하나님, 오늘 이 좋은 날 아버지 Dear 하나님 Heavenly Father, పరలోకమందు ప్రియమైన మా to whom we తండ్రి, give all thanks. ప్రవ్వా, సమస్త 주소서입니다. ఆశీర్వాదములకు కారణములైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క జీవ వాక్యమును అందించిన విధానమును బట్టి ప్రవ్వా నీకే వందనములు. ప్రభ, విన్న వాక్యమును మా యొక్క హృదయములోను మనసులోను ముద్రించుకోవడానికి మీరే మాకు సహాయమును దయచేయండి తండ్రి. ప్రభా, మేము అందరమును కూడా మీ యొక్క చిత్తము ప్రకారంగా మేము పనిచేసేవారుగా ఉండుటగా సహాయమును దయచేయండి. సత్యవాక్యమును మాత్రమే మేము పంచేవారుగా ఉండుటగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. ప్రభా, మీ యొక్క కృప, మీ యొక్క ఆశీర్వాదము ప్రతి ఒక్క బిడ్డ మీద ఉండలాగా మీరే సహాయం దయచేయండి.